శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆవిస్సన్నిహితం గుహాచరం నామ మహత్పదం అత్రైతత్సమర్పితం. ఏజత్ ప్రాణన్నిమిషచ్చ యదేతజ్జానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యద్వరిష్టం ప్రజానాం. మనం ఇంతకు ముందు అక్షర పరబ్రహ్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించినాము. ఏ విధంగా అయితే అక్షర పరబ్రహ్మయే సర్వజగద్రూపంగా సముద్రములు, నదులు, పర్వతములు ఎట్సెట్రా ఎట్సెట్రా అన్ని రూపాలలోనూ ఆ పరబ్రహ్మయే గలదు. జగత్కారణం బ్రహ్మ. అయితే నేను నిన్న మనవి చేశాను, జగత్కారణం బ్రహ్మ అని తెలిస్తే అది మోక్షం కాదు. అది ఇప్పుడు జగత్తంతా కలిపి ఈ కాస్మాలజిస్టులు కూడా చెప్తారు, జగత్తంతా కూడా ఒకప్పుడు ఒక చాలా కండెన్స్డ్ బాల్ కింద ఉండేది, ఆ బాల్ అలా పగిలి జగత్తు పుట్టింది అని చెప్తారు. అలా దానివల్ల మోక్షం వచ్చేస్తుందా ఆ జ్ఞానం వల్ల? మనం చెప్పేది బాల్ అన్నం బదులు బ్రహ్మ అంటున్నాం, కానీ మొత్తానికి సంథింగ్ లైక్ దట్ కదా. కాబట్టి మోక్షాన్ని ఆ జ్ఞానం కలిగించదు. మోక్షం రావాలంటే, మోక్షం కలగాలంటే, మోక్షం కలగడం అంటే తన యందుండే అపూర్ణత్వ భావన పోవటమే, అదే మోక్షం. జ్ఞాన నివృత్తియే మోక్షం. కాబట్టి మోక్షం కలగాలంటే రెండు విషయాలు తెలియాలి. ఒకటి, జగత్కారణము ఓ బాల్లో లేకపోతే ఓ మంటో ఒక జడ పదార్థమో కాదు, చైతన్యమే జగత్కారణము అన్నది తెలియాలి ముందు. అసలు అది మనస్సుకి రావాలి. ఎందుకంటే మనస్సు జడాన్ని పట్టుకోవడంలో చాలా సమర్థంగా ఉంటుంది. జడము అంటే గ్రాస్, స్థూలము, స్థూల బుద్ధి అంటారు దాన్ని. ఇంకేతనే కఠోపనిషత్తులో ఏమన్నారంటే సూక్ష్మ బుద్ధి ఉంటే కానీ నీకు ఆత్మస్వరూపం తెలియదు అన్నారు. స్థూల బుద్ధి ఉంటుంది. స్థూల బుద్ధి అంటే ఏంటి? ఎదురుకుండా కంటికి కనపడేది ఏదో అదే దట్ ఈస్ దే ట్రూత్ అనుకునేవాడు స్థూల బుద్ధి గలవాడు. ఇప్పుడు సూక్ష్మ బుద్ధి అంటే చాలా లోతుగా చూడగలగటం. అదే మీకు దృష్టాంతం చెప్తా చూడండి. ఇప్పుడు పహిల్వాన్ ఉంటాడు. పహిల్వాన్ దృష్టాంతం మంచి దృష్టాంతం. ఇట్ వెరీ యూస్ఫుల్ ఎనాలజీ. నేను చూశాను ఈ పహిల్వాన్లు వీళ్ళని. నేను ఇలాంటివన్నీ చూస్తూ ఉంటా. ఫిలడెల్ఫియాను టౌన్ ఒకటి ఉంది పెన్సిల్వేనియాలో. ఈ ఫిలడెల్ఫియాలో ఇట్ ఈస్ ది మక్కా ఫర్ పహిల్వాన్స్. ఈ బాక్సర్స్ కి మక్కా అది. సో ఒకసారి మా మిత్రుడు స్వామీజీ బాక్సింగ్ చూస్తారా అన్నారు. సరే చాలా లెటర్ సీ వాట్ ఇట్ ఈస్ అని ఒకసారి వెళ్ళి చూసి వచ్చావు బాక్సింగ్. ఆ బాక్సింగ్ లో వాడు తన మంచి దృఢమైనటువంటి కాయాన్ని, ఆ కండల్ని వాటిని ఎలా చూపిస్తూ ఉంటాడు వాడు బాక్సింగ్ ప్రిపరేషన్. చూపిస్తుంటే వాడి పక్కనే ఒక యంగ్ లేడీ నిలబడి ఆ కండల్ని ఇలా నిమురుతూ ఉంటుంది. సరే నేను అన్నాను, చూడు స్థూల బుద్ధికి అదే దృష్టాంతం అని చెప్పా. స్థూల బుద్ధి అంటే అలాగే ఉంటుంది. సో అక్కడ మీకు ఆ దృష్టి ఎలా ఉంటుందంటే, ఆ పహిల్వాని యొక్క మహిమ ఏమిటంటే, ఇదిగో ఈ కండలే ఆ పహిల్వాని యొక్క గొప్పతనం. ఫిజికల్ గా కనపడుతూ ఉంటాయి కదా కండలు, అలా కండలు తిరిగి కనపడతాయి. దట్ ఈస్ ది గ్రేట్నెస్. అయితే మరి సూక్ష్మ బుద్ధి ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇలాగ వాడు కండ చూపించేటంటే, ఇక్కడ మీకు స్థూలంగా కనపడి దాని మహిమ ఒక మహిమ మీకు కనపడుతోంది కదా, ఆ మహిమ దాన్ని కాదు, దాని లోపల ఉండే ప్రాణశక్తి ఒకటి ఉంది.
ఆ ప్రాణశక్తిని ఆ విధంగా ప్రకటించేటువంటి సంకల్ప శక్తి ఒకటి ఉంది. వాడు సంకల్పం చేసుకుంటాడు, నేను బాడీ బిల్డ్ చేస్తాను, పహిల్వాన్గా తయారవుతానని సంకల్పం ఒకటి చేసి, ఎంత కఠినమైన సంకల్పం అండి, పెద్ద తపస్సు అది. వాడు పొద్దున్న 4 గంటలకు లేచి మొదలు పెడతాడు పరిగెత్తడం. పరిగెడుతూ ఉంటాడు. వాళ్ళు పరిగెత్తడం కూడా ఇలా అంటూ పరిగెడతాడు, మామూలుగా పరిగెత్తాడు. ఆ బాక్సర్ ఆ 4 గంటలకు మొదలెడితే వాడు 7 గంటల దాకా ఎక్సర్సైజ్ చేసి 7 గంటలకి 5-6 లీటర్ల పాలు, ఒక డజన్ గుడ్లు ఇలాంటివేవో భక్షించి ఆ తర్వాత మళ్ళీ కొంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఇంకో 3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాడు. కెన్ యూ థింక్ ఆఫ్ ఇట్? పెద్ద కఠినమైన తపస్సు చేస్తాడు. ఆ పని 6 నెలలు చేస్తాడు, లేకపోతే సంవత్సరం చేస్తాడు. దానికి చిన్నతనం నుంచి వాడు ఆ వాల్యూని, ఆ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకుంటాడు. ఎంత దాని వెనకాల ఎంత కఠోరమైన పరిశ్రమ ఉంటుందో, అంతటి పరిశ్రమను ఒక వ్యక్తి చేత చేయించినటువంటి ఆ సంకల్ప శక్తి, దట్ ఈస్ ది గ్లోరియస్ థింగ్. ఆ సంకల్ప శక్తి ఏ ఆత్మ చైతన్యం నుంచి పుడుతోందో అది గ్లోరియస్ థింగ్. ఇవి నేను చెప్పినవి కంటికి కనబడేవి కావు, కేవలము మీరు సూక్ష్మమైన బుద్ధి చేత మాత్రమే గ్రహించగలుగుతారు. అది చూసి ఆ శబాష్ అని నేను అనుకున్న మనస్సులో. ఆత్మ చైతన్యం యొక్క మహిమ, దాని విభూతులు అనంతంగా ఉంటాయి. ఒక చోట ఇదే ఆత్మ చైతన్యము ఒక విద్వాంసుని యొక్క ప్రతిభ రూపంగా ప్రకటమవుతుంటే, ఇంకో చోట ఇదే ఆత్మ చైతన్యం ఒక పహిల్వాని యొక్క ఆ బాక్సింగ్ పవర్ రూపంగా ప్రకటమవుతుంది. శబాష్ అని అనుకున్న మనసులో. ఇది అందరూ అనుకుంటారా? అనుకోరు. ఎందుకని? స్థూల బుద్ధి ఉండబట్టి. నేను అనుకున్నాను ఏదో గొప్పని కాదు, సూక్ష్మ బుద్ధితో దర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ జగత్తు పుట్టిందంటే ఓ పెద్ద గుండ్రాయి లాంటిది ఏదో ఉంది, దాని నుంచి పుట్టిందనో, లేకపోతే ఓ పెద్ద ఏదో స్థూలంగా ఆలోచించటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. సూక్ష్మంగా ఆలోచించి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన కంటి ముందు కనపడే ఈ సకల జగత్తు కూడా ఒక శక్తి నుంచి ఆవిర్భవించింది. మాయాశక్తి, అవ్యక్తమైన శక్తి. మాయాశక్తిని ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ విశ్వాన్ని చూస్తే అత్యాశ్చర్యం కలుగుతుంది. కార్యము మన ముందు పుట్టిన తర్వాత ఉన్నటువంటి ఈ స్థూలమైన జగత్తే ఇంతటి అద్భుతంగా ఉంటే, దీనిని ఆవిర్భవింపజేసిన ఆ సూక్ష్మమైన ఆ శక్తి అది ఎంత గొప్పగా ఉంటుందో ఊహ కూడా అందదు. అందుకోసం దానికి మాయాశక్తి అని పేరు పెట్టారు. వేదం అలా పిలిచింది. బా, ఎంత గొప్ప శక్తి అండి! మాయా పదంలో అలాంటి విశేషం ఉన్నది. ఆ పదం యొక్క మహిమ అటువంటిది. సో ఆ మాయాశక్తి. మళ్ళీ శక్తికి వెనుక చైతన్యం ఉంటుంది, ఎప్పుడు అది మర్చిపోకూడదు. కాబట్టి ప్రాణశక్తి, మీరు ఒకడు బాగా పరిగెడుతున్నాడు, పిటి ఉష బాగా పరిగెత్తిదాడు, ఆవిడ బాగా పరిగెత్తిందంటే దాని వెనకాల ఎంతటి సంకల్ప శక్తి, చైతన్యం, ఎంత ఆ సంకల్పానికి మూలంలో ఆ చైతన్యము, దాని మహిమే ఇన్ని రూపాలుగా ప్రకటమవుతోంది. సేమ్ వే ఈ జగత్తు చైతన్యం నుంచి ఆవిర్భవించింది. మీరు పర్వతాలును, గోళాలును, గ్రహాలు చూసి ఇవన్నీ సాలిడ్ గా ఉన్నాయి కాబట్టి దీని యొక్క కారణం కూడా సాలిడ్ గా ఉంటుందని మీరు అనుకోవద్దు. కారణం ఎప్పుడు సాలిడ్ గా ఉండదు. సాలిడ్ అంటే గ్రాస్ అని అర్థం. అది బాగా డౌన్ ది లైన్ కారణకార్యభావంలో, కారణం నుంచి కార్యం పుడుతుంది, మళ్ళీ ఆ కార్యమే కారణమై మళ్ళీ దాని నుంచి ఇంకో కార్యం పుడుతుంది. ఆ రకమైన కారణకార్యభావంలో డౌన్ ది లైన్ ఆఖరికి వచ్చాక మీకు ఉండేది అది గ్రాస్ గా సాలిడ్ గా ఉంటుంది. కారణ స్థితిలోకి వెళ్ళినట్లయితే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు చైతన్యం నుంచి ఆవిర్భవించింది. ఇట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నది ఒక స్టెప్. సూక్ష్మమైన ఆలోచనలో ఒక అడుగు ఏమిటంటే, ఫస్ట్ స్టెప్ ఏమిటంటే, ఇంక్లూడింగ్ ఆల్ ది మ్యాటర్ ఆల్సో ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎనర్జీ. అంతకంటే కూడా ఇంకొక పెద్ద స్టెప్ ఏమిటంటే, ఆ ఎనర్జీతో సహా సర్వము, స్పేస్ అండ్ టైం కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది. స్పేస్ ఈజ్ ఎనర్జీ, స్పేస్ ఈజ్ ఎనర్జీ. మీ చుట్టూ పక్కన స్పేస్ ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ అని అనుకున్నారు. ఇట్ ఈజ్ నాట్ నథింగ్, ఇట్ హ్యాస్ గ్రావిటేషనల్ వేవ్స్. ఇది నథింగ్ అయితే మనం భూమికి అతుక్కుని ఉండం. కాబట్టి దిస్ ఈజ్ నాట్ నథింగ్, ఇట్ ఈజ్ గ్రావిటేషన్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ. సో
స్పేస్ కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి శక్తి. సో ఆ మాయాశక్తి, కాలము కూడా ఆ శక్తియే. కాలము కూడా ఒక శక్తి. ఎందుకంటే మీరు కాయ తీసి ఆ కాలంలో వదిలేశారనుకోండి, మొన్నటి పొద్దునికి పండు అవుతుంది. అది మరి దేర్ ఈజ్ ఏ పవర్ ఇన్ ఇట్ అండి. లేకపోతే కాయ పండు ఎలా అయింది? విత్తనం అంకురిస్తుంది, అంకురము మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది. మరి ఇదంతా కాలం చేత అవట్లేదు, దేశకాలాన్ని బట్టి అవుతున్నాయి కదా. సో దేశం ఉంటే చాలదు, కాలం కూడా ఉండాలి. మంచి పదునైన నేల, సారవంతమైన నేల ఉంటే చాలదు. విత్తనం ఉండి సారవంతమైన నేల ఉంటే చాలదు. దాంట్లో ఆ విత్తనం వేసి మీరు ఆగాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు వెయిట్. అంటే అర్థం ఏంటి? కాలము యొక్క మహిమ మనకి స్పష్టం అవుతుంది. సో కాలము ఒక శక్తి, దేశము ఒక శక్తి, సకల పదార్థములు శక్తి. శక్తి నుంచి పుట్టే మ్యాటర్ ఈజ్ కండెన్స్డ్ ఎనర్జీ. సో ఈ సకల శక్తులు ఆ అవ్యక్తమైన మాయాశక్తి నుంచి ఆవిర్భవించాయి. అది ఫస్ట్ స్టెప్. ఆ మాయాశక్తి చైతన్యం నుంచి ఆవిర్భవించి, ఇప్పుడు కూడా శక్తి అన్నది చైతన్య కాన్షియస్ నుంచి పుడుతుంది. నేను మీకు పగిల్వాన్ ఎగ్జాంపుల్లో అదే చూపించాను. కనుక ఆ జగత్తంతా కూడా ఆ పరమాత్మ చైతన్యం నుంచి, అక్షర పరబ్రహ్మ ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించింది. అది దేశకాలములకు కూడా కారణం గనక స్వతహాగా దేశకాలములకు అతీతంగా ఉంటుంది. అటువంటి ఆ చైతన్య పరబ్రహ్మ, అక్షర పరబ్రహ్మ ఏది గలదో అది నీవే. ఈ జ్ఞానం మోక్షాన్ని. సో మనం తత్పదార్థాన్ని చూసాం. ఆ అక్షర పరబ్రహ్మ జగత్కారణమైనది, అది నీవే అనే త్వంపదార్థంలో దాన్ని సమన్వయం చేయాలి. ఈ మంత్రం ఆ పని చేస్తుంది. ఇంకా ఈ మంత్రం నుంచి ప్రారంభించి త్వంపదార్థ నిరూపణము, తత్పదార్థం అయింది. సో ఏమంటున్నారంటే జానథ యదేతత్ జానథ. మంత్రం ఊరికే నేను స్థూలంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, తర్వాత భాష్యంలోకి వెళ్తాము. సో ఈ అక్షర పరబ్రహ్మ ఏదైతే కలదో యత్ ఏతత్, దీనిని యత్ అంటే ఏదైతే అక్షర పరబ్రహ్మ గలదో అది పరోక్ష భావన. ఎక్కడో దూరంగా ఏ వైకుంఠంలోనో కైలాసంలోనో ఉందని అనుకున్నారు. ఏతత్ ఇది, దీనిని అంటే ఇది సన్నిహితంగా ఉన్నది. అదిగో ఆవి సన్నిహితం అంటున్నారుగా, చాలా దగ్గరగా ఉన్నది, దూరంగా ఏం లేదు. జానథ దీనిని మీరు తెలియుడు, తెలుసుకోండి. మైక్ సరిగ్గా వస్తుందండి? మైక్ బాగానే వస్తుందా? ఓకే. దీనిని మీరు తెలుసుకొనుడు. జానథ ఒక అడ్వైస్, తెలుసుకోండి అని. లోకంలో అనేక రకాల అడ్వైజెస్ ఉంటాయి. కురు అని ఒక అడ్వైస్, సందర్భాన్ని బట్టి ఈ పని చేయండి మీరు కృతార్థులు అవుతారు. అలాగే ఉపాసథ, ఈ ఉపాసన చేసుకోండి. కానీ ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికి జానథ, తెలుసుకోండి. భగవద్గీత అంతా విద్ధి విద్ధి అంటూ ఉంటారు. సో ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఏమిటంటే అది ఈ జగత్కారణమైన అక్షర పరబ్రహ్మ ఉన్నదే, అదేదో బండరాయిలాగా ఏదో ఉంటుందని అనుకున్నారు. అది ఆవిహి జ్యోతి, జ్యోతిస్వరూపము, ప్రకాశస్వరూపము, సన్నిహితం, చాలా దగ్గరగా ఉన్నది. ఎక్కడ ఎంత దగ్గరగా ఉంది? చుట్టుపక్కల ఎక్కడైనా ఉందంటే గుహాచరం నామా, దానికి ఓ పేరు ఉంది. ఏమిటంటే ఆ పేరు గుహాచరము అని పేరు. గుహ అంటే హృదయ గుహ యందు సంచారం చేస్తూ ఉంటుంది. గుహాచరం నామ. ఎలాగంటే హృదయ గుహలో ఎలా సంచారం చేస్తుంది అంటే, హృదయ గుహలో ద్రష్టరూపంగా, దృగ్రూపంగా ఉన్నది. దృగ్రూపము అంటే ఏమిటి? దృక్ అంటే చూపు, చైతన్యము, చైతన్యము లేక చూపు. అది ఎలా ఉందంటే చూడండి, అది సంచారం చేస్తూ ఉంటుంది. హృదయంలో మాత్రమే కూర్చుని ఉంటుందని మీరు అనుకోవద్దు, సంచారం చేస్తూ ఉంటుంది, అంతా వ్యాపించి ఉంటుంది. ఎలాగో తెలుసిన, అది కళ్ళలోకి వస్తుంది. గుహాచరం కదా, సంచారం చేస్తుంది. కరెంటు సంచారం చేస్తూ ఉంటుంది, సంచారం చేస్తుందండి. లేకపోతే స్థిరంగా ఒకచోట కూర్చుంటే కరెంట్ అంటారా దాన్ని? సంచారం చేస్తూ ఉంటుంది. ఎలా సంచారం చేస్తుందో చెప్పండి? ఫ్యాన్లోకి వస్తుంది, గిరగిరా తిప్పుతుంది. రెఫ్రిజిరేటర్లోకి వెళ్తుంది, చల్లబరుస్తుంది. హీటర్లోకి వెళ్తుంది, వేడి చేస్తుంది. ఇన్ని రకాలుగా సంచారం చేస్తుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీని గృహచరం నామ అనొచ్చు. అలాగే ఈ చైతన్యాన్ని గుహాచరం నామ. గృహ బదులు గుహ వేసాం అక్కడ.
నేను ఊరికే గృహచరం అని నేను అన్నాను, ఊరికే దృష్టాంతం కోసం. గుహాచరం నామ, హృదయం అనేటువంటి గుహలో ఉండి సంచారం చేస్తుంది. ఎలా సంచారం చేస్తుంది? కంట్లో ప్రవేశించి రూపజ్ఞానం అవుతుంది, చెవిలో ప్రవేశించి శబ్దజ్ఞానం అవుతుంది, ముక్కులో ప్రవేశించి గంధజ్ఞానం అవుతుంది. ఆ చైతన్య ప్రకాశము, ఆవిహి అంటే చైతన్య ప్రకాశము, అది లేకున్నచో ఈ రూపజ్ఞానం లేదు, గంధజ్ఞానం లేదు, రసజ్ఞానం లేదు, ఏ జ్ఞానం ఉండదు. బట్ అది ఉన్నది కనుకనే ఇన్ని జ్ఞానములు ఉన్నవి. కాబట్టి ఇప్పుడు ముక్కు ద్వారా గంధమును ఆఘ్రానించేది ఎవరు? ఈగో, నేను అని అనుకుంటున్నారే, ఈగో స్మాల్ సెల్ఫ్. ఈ ఈగో అహంకారమా, లేక ఆ దృగ్రూపమైనటువంటి చైతన్య ప్రకాశమా? దృగ్రూపమైన చైతన్య ప్రకాశమే కంట్లో ప్రవేశించి చూస్తోంది, ముక్కులో ప్రవేశించి ఆఘ్రానిస్తోంది. మీకు అంచేతనే ఈ ఆఘ్రాణం అయిన తర్వాత ఈ అహంకారం వస్తుంది. అహంకారం ఆఘ్రానించేది అహంకారం అయితే ముందు అహంకారం వచ్చి తర్వాత ఆఘ్రాణించడం జరగాలి. కానీ అలా జరగదు. మీకు ఆఘ్రానించడం అయిపోయిన తర్వాత అహంకారం వస్తుంది. మీరు గమనించారో లేదో? ఇప్పుడు కర్త ముందు ఉండి తర్వాత కర్మ రావాలి కదా. అలా కాకుండా ముందు కర్మ అంటే క్రియ, కర్త ముందు వచ్చి తర్వాత క్రియ రావాలి. కానీ ముందు క్రియ అయిపోయిన తర్వాత కర్త వచ్చేటంటే అర్థం ఏంటి? ఇప్పుడు వంట చేసి అత్తగారు ఊరికే దృష్టాంతం ఇదే అనుకోకండి. వంట చేసేది అత్తగారు అయితే ముందు కిచెన్లోకి మొట్టమొదట పొయ్యి వెలిగించడానికి ముందు ఎవరు ఉండాలి? అక్కడ అత్తగారు ఉండాలి. పొయ్యి వెలిగించి గిన్నెలలో సామాను వేసి పొయ్యి మీద పెట్టి వార్చి అప్పుడు ఎవరు ఉండాలి? అత్తగారు ఉండాలి. కర్మంతా ఈ క్రియ అంతా పూర్తయ్యేదాకా ఎవరు ఉండాలి? అత్తగారు ఉండాలి. అప్పుడు ముందు నుంచి ఆమె ఉండి ఆ తర్వాత వంట పూర్తయితే ఇప్పుడు కర్త ఎవరు వంటకి? అత్తగారు. కానీ ఆవిడ క్రియ అంతా అయిపోయిన తర్వాత వచ్చారు అనుకోండి, వచ్చి నేనే కర్తను అన్నారనుకోండి, అర్థం ఏంటి? ఆవిడ వాస్తవంగా కర్త కాదు, లేని కర్తృత్వాన్ని తన నెత్తి మీద వేసుకుంది అనే. అంతే కదా. దిస్ ఈజ్ ది క్లీన్ పాయింట్. ఇప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు, ఫౌల్ స్మెల్ వస్తుంది. ముందు ఆ ఫౌల్ స్మెల్ని ఆఘ్రానించిన ఈగో వచ్చే తర్వాత ఫౌల్ స్మెల్ వచ్చిందా, లేక ఫౌల్ స్మెల్ వచ్చాక ఈగో వచ్చిందా? మీరు ఆలోచించండి. ఫౌల్ స్మెల్ వచ్చాకనే ఈగో వచ్చింది. ఎందుకంటే ఈగో వచ్చి తర్వాత ఫౌల్ స్మెల్, ఈగో యొక్క సంకల్ప బలం చేత ఫౌల్ స్మెల్ వస్తే నేను అసలు ఫౌల్ స్మెల్ రాకుండా ఏర్పాటు చేసేసుకుంటా. ఈగో కర్త అయితే ఫౌల్ స్మెల్ రాకుండా నేను అడ్జస్ట్ చేసేసుకుంటా. ఈగో కర్త కాదక్కడ. అసలైన దృక్ అంటే ఫౌల్ స్మెల్ని ఆఘ్రానించుట అంటే దృక్, తెలుసుకోవటం, ఉపలబ్ధ. అసలైన దృక్ ఆత్మ చైతన్యం. అది ముక్కులో ప్రకటమవుతూ ఉన్నది, గుహాచరం. అది అంచేతనే అలా ఫౌల్ స్మెల్ రాగానే ఇది పట్టేసింది. పట్టేసిన తర్వాత ఫౌల్ స్మెల్లింగ్ అనే ఒక క్రియ అయిపోయింది. అక్కడ ఒక ఫినామినన్, ఒక క్రియ అయిపోయింది. దాని ఫలం కూడా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇదిగో ఈ ఫలానికి, ఈ క్రియకి కర్తను నేనే అని ఈ అహంకారం చెప్తుంది. ఫౌల్ స్మెల్ అయినా అంతే, గుడ్ స్మెల్ అయినా అంతే. కాబట్టి అహంకారము వాస్తవమైన కర్త కాదు. ఎందుకో తెలుసునండి, అహంకారము అది షాడో, నీడ. నీడ ఏదైనా క్రియను చేస్తుందండి. ఇప్పుడు నేను తెర వెనకాల నిలబడి బరువులు ఎత్తుతూ ఉంటాను, ఇలాగ ఎత్తి ఇలా దింపుతా. అప్పుడు తెర ముందు ఉన్న వాళ్ళకి ఆ తెర మీద పడినటువంటి బొమ్మ ఆ బరువును అలా ఎత్తి దింపుతూ ఉంటుంది. కరెక్టేనా? ఇప్పుడు ఆ తెర మీద ఉన్న షాడో ఉంది, అది క్రియలను చేస్తుందా? అది చేస్తున్నట్లు కనబడుతుంది. క్రియలను ఆ షాడో చేస్తుందండి. అదేవిధంగా ముక్కు చూస్తోందంటే అహంకారం ద్రష్టన. అహంకారం ద్రష్ట అయితే ముక్కు అప్పుడప్పుడు దెబ్బడెందుకు వేయడం? ఎందుకంటే అహంకారము ఇఫ్ ఇట్ ఈస్ ది ఏజెంట్ దెన్ ఇట్ కెన్ డిసైడ్ టు సీ. ఎందుకంటే కర్త అంటే ఎవరో తెలుసునా? చేయటానికి కానీ చేయకపోవటానికి కానీ స్వాతంత్ర్యం గలవాడిని కర్త అంటారు. పాణిని మహర్షి కర్తను డిఫైన్ చేశారు. స్వతంత్ర కర్త, క్రియాయాం యస్వతంత్ర స కర్తా భవతి అనేదో అలాగంటేదో ఒక వాక్యం ఉంది అక్కడ. భట్టోజీ దీక్షితుల యొక్క వృత్తి. పాణిని గారి సూత్రం స్వతంత్ర కర్త. దేంట్లో మీ యొక్క పూర్ణ స్వాతంత్ర్యం ఉంటుందో అక్కడ మీరు కర్త అవుతారు.
స్వాతంత్ర్యం అంటే ఏమిటి? స్వతంత్రత అంటే అర్థం ఏంటి? చేయటానికి కానీ చేయకపోవటానికి కానీ మరోలా చేయటానికి కానీ మీకు ఫ్రీడమ్ ఉండాలి. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం శక్యతే, ఫ్రీడమ్ ఉండాలి. రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఫౌల్ స్మెల్ వస్తుంది. ఫౌల్ స్మెల్ ఆఘ్రానించడానికి కానీ ఆఘ్రానించకపోవటానికి కానీ లేక దాని స్థానంలో మంచి స్మెల్ని ఆఘ్రానించడానికి కానీ మీకు ఫ్రీడమ్ ఉండాలి. ఉందా? మీరు తలుపులు వేసేసుకుంటాం అలాంటి ఫ్రీడమ్ కాదు నేను అంటుంటా. తలుపులు వేసుకుంటే ఫ్రీడమ్ ఎక్కడ ఉన్నట్టు? ఫ్రీడమ్ లేదు కాబట్టి తలుపులు వేసేసుకున్నారు కదా. కారు తలుపులు మాట నేను అంటున్నా. కాబట్టి అలా కాదు, మీరు సూక్ష్మంగా ఆలోచించాలి. దృష్టాంతం చెప్పే ఉంటే సూక్ష్మంగా ఆలోచించాలి. మాకు ఫ్రీడమ్ ఉందండి, మేము తలుపులు వేసుకుంటున్నాము కదా, మాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేనే కప్తానని ఎవడైనా అన్నాడు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తానో తెలుసిన? శుభం భూయాతను ఆశీర్వదించి పంపించేస్తాను. ఇంక నేనేం చేయగలను అంతకంటే? కరెక్టేనా? మీకు అర్థమైందా పాయింట్? సూక్ష్మంగా ఆలోచించగలగాలి. కాబట్టి మనకి ఫ్రీడమ్ లేదు. ముక్కు ఇక్కడ ఉంది, ఆ గాలి వచ్చేసింది, జ్ఞానం కలిగిపోతుంది అంతే. మీకు ఫ్రీడమ్ ఏముంది? ఫ్రీడమ్ ఏం లేదు. ఎందుకంటే ఆ దృగ్రూపమైనటువంటి ఆత్మ చైతన్యము అలా నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అంచేతనే మీకు మీ యొక్క సంకల్పంతో సంబంధం లేకుండా మీ డెసిషన్ తోటి మీ ఇనిషియేటివ్ తోటి సంబంధం లేకుండా జ్ఞానం కలిగిపోతుంది. కాబట్టి వాస్తవమైన ద్రష్ట ఆ దృక్ చూసేటువంటిది దృక్ మీరు కాదు. ఫ్యాన్ తిరుగుతోందండి, ఆ తిరగడానికి గొప్ప ఎవరిది అంటే నాది అంటాడు. నీది ఎలా అయిందా అంటే నేనే మార్కెట్ నుంచి కొని పెట్టొచ్చాను అంచేత నాదంటాడు కదా. కానీ దాని పేరే అహంకారము అంటారు. కానీ ఫ్యాన్ తిరుగుతున్నందుకు సరే నేను మార్కెట్కి వెళ్ళాను, వచ్చాను, బిగించాను, అలాంటి ఎక్స్ట్రేనియస్ రీజన్స్ అంటారు. అలాంటి బహిరంగ కారణాలను మీరు చూపించద్దు. అంతరంగ కారణం పట్టుకోండి. ఫ్యాన్ తిరగడంలో కర్త ఎవరు? ఎలక్ట్రిసిటీ. అంతరంగ కారణం పట్టుకోవాలి కదా. లేదా ఎలక్ట్రిసిటీని కొన్నవాడిని నేను కాబట్టి నేనే దానికి కర్తను, అలాగే బహిరంగ కారణం పట్టుకోవద్దు, అంతరంగ కారణం. కాబట్టి ఈ షాడో, ఈ ఛాయారూపమైనటువంటి అహంకారం ఉన్నదే, దానివల్ల ఇది ఏమీ లేనే లేదు. శ్రోత్రస్య శ్రోత్రం. అంచేతనే ఈశ్వరీయ చైతన్యం ఎక్కడ ఉంది అని కేనోపనిషత్తులో ప్రశ్న వేస్తే కేనేషితం పతతి ప్రేషితం మనహ, వాడు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేసిన వాడు గొప్ప గొప్ప వివేకవంతుడు. వాడికి అర్థమైపోయింది. ఏమిటి అర్థమైందంటే ఈ ఇంద్రియాలన్నీ నా అహంకారం యొక్క మహిమ చేత పనిచేయటం లేదు, మనస్సు కూడా అహంకారం యొక్క బలం చేత పనిచేయటం లేదు. ఆ అహంకారాన్ని, ఆ మనస్సుని, ఆ ఇంద్రియాలని అన్నింటినీ నిలబెట్టి అన్నింటి చేత ఆయా పనులు చేస్తున్నటువంటి శక్తి అది వేరే ఉన్నది, అది ఏమిటండి అని అడిగాడు వాడు. వెళ్ళి ఏమి ప్రశ్నది? ప్రశ్న తెలిసేప్పటికే అసలు బోళంత విజ్ఞానం అక్కడే వచ్చేసింది. బహుశా నేను చెప్పుంటాను, కేనోపనిషత్తులో పాఠంలో ప్రశ్ననే బాగా విస్తారంగా వ్యాఖ్యానం చేస్తారు భగవత్పాదులు, శంకర భగవత్పాదులు. ఆన్సర్ దాకా ఎందుకు, ముందు ప్రశ్న. సో ఆ విధంగా గుహాచరన్నామ, ఈ ఆత్మ చైతన్యం ఉన్నదే, చైతన్య ప్రకాశము, అది గుహాచరన్నామ. దానికి గుహాచరం అని మనం పేరు పెట్టచ్చు. ఎందుకంటే అది ఉండబట్టే మీకు గంధజ్ఞానం కలుగుతోంది. నేను తెలుసుకునేవాడిని నేను అని మీరు ఆ తర్వాత నేను అని అహంకారం యాడ్ చేశారు. కానీ అసలు ముందు గంధజ్ఞానం కలిగిపోతుంది ఆ చైతన్య ప్రకాశం చేతనే. దాని చేతనే రూపజ్ఞానము, శబ్దజ్ఞానము, రసజ్ఞానము, సో అన్ని జ్ఞానములు కూడా దాని వలననే కలుగుతాయి. సో ఇది ఎలాగంటే నీరు ధగధగ మెరిసిపోతూ సూర్యుని యొక్క బింబాన్ని మీరు నీటిలో చూస్తారు, సూర్యుడిని చూసేస్తారు నీటిలో. అంటే ఆ నీరు అలా ప్రకాశించేది నీరు కాదు, ఆ నీటి యందు సూర్యకాంతి ప్రతిఫలించి ప్రకాశిస్తోంది. అదేవిధంగా సూర్యకాంతి అందుకు దృష్టాంతం చెప్తా ఉంటే విశ్వజనీనమైన దృష్టాంతం. సో సకల అన్ని నీటి పడియలలోనూ ఒకే సూర్యుడు సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు. సో ద సన్ ఇన్ ఎ బిలియన్ డ్యూ డ్రాప్స్, సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ బిలియన్ డ్యూ డ్రాప్స్. అదేవిధంగా ఒకే చైతన్య ప్రకాశము అసంఖ్యాకములైనటువంటి ప్రాణుల హృదయంలో ఇదిగో ఈ దృగ్రూపంగా ప్రకాశిస్తోంది. దృగ్రూపంగా ప్రకాశిస్తోంది. సో అదే ఆవిహి సన్నిహితం గుహాచరన్నామ, దానిని తెలుసుకోండి. అది ఏ ఆత్మ, అది ఏ బ్రహ్మ. మహత్ పదం,
దానిని తెలుసుకుంటే లభించేటువంటి పదం ఉన్నదే అది చాలా గొప్పది. నేను ఊరికే స్థూలంగా అర్థం చెప్తున్నా, భాష్యకారులు చెప్తారు అర్థం అంతా. మాకు ఇదో పద్ధతి, మంత్రం చదివి స్థూలంగా పదాలకు అర్థం చెప్పి భాష్యం చూస్తారు. దాంతో రిపిటేషన్ కూడా ఉంటుంది కొంత. దట్ ఈస్ ది వే దే వీ స్టడీ యూనో. సో మహత్పదం, ఎందుకు మహత్పదం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మానవులు ఇహలోకంలో గొప్ప పదాన్ని, పదము అంటే స్థానము, కోరదగిన స్థానానికి పదము అని పేరు. పద్యతే ఇది పదం, పొందబడేది. ఇప్పుడు ఎలక్షన్లో వీళ్ళందరూ నిలబడుతున్నారు దేనికోసం? పదము కోసం. పదము అన్నా పదవి అన్నా ఒకటే, పదము కోసం. సో ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి అనే పదము కోసము వాళ్ళు కృషి చేస్తున్నారు. ఎందుకంటే అదేదో గొప్పదని. సో అది గొప్పది కాదు, అంతకంటే గొప్పది ఉంది. ఏమిటది? స్వర్గమా? దానికంటే గొప్పది ఉంది. స్వర్గంలో హయ్యర్ లెవెల్ ఆఫ్ స్వర్గమా? దానికంటే గొప్పది ఉంది. ఇదేమిటి? ఆత్మ, బ్రహ్మ, మహత్పదం. దాన్ని తెలుసుకోవాలి. అది అత్రైతత్ సమర్పితం. ఈ జగత్తంతా కూడా ఆ ఆత్మ చైతన్యమునందే సమర్పించబడి ఉన్నది. సమర్పితం అంటే అర్థం ఏంటో చూసినండి, గృచ్చబడి ఉన్నది. అర్పించుట అంటే గృచ్చుట. పదం అర్థమైందండి మీకు? ఖచ్చితమైన పదం. దీనికి దృష్టాంతం శంకరులు చెప్పబోతున్నారు, మళ్ళీ నేను ముందే చెప్పేస్తున్నాను. ఎలాగైతే ఇప్పుడు చక్రం ఉంటుంది చూడండి, చక్రము పూర్వకాలం చక్రం, సైకిల్ చక్రం అనుకోండి. పోనీ సైకిల్ చక్రము ఆ నేమి ఉంటుంది, అంటే రిమ్. ఈ రిమ్ హబ్బుకి ఫిక్స్ అయి ఉంటుంది. ఎలా ఫిక్స్ అయి ఉంటుంది? ఆ రిమ్ని ఈ స్పోక్స్ అన్నీ కలిపి, ఆ స్పోక్స్ అన్నీ కూడా హబ్బులో ఫిక్స్ అయి ఉంటాయి, యాక్సిల్లో ఫిక్స్ అయి ఉంటాయి. సో నాభౌ అర్పితం, అది దృష్టాంతం. ఇప్పుడు యాక్సిల్లో రొటేషన్ వచ్చిందనుకోండి, మొత్తం చక్రానికి వస్తుంది రొటేషన్. యాక్సిల్ స్థిరంగా ఉందనుకోండి, మొత్తం చక్రం స్థిరంగా ఉంటుంది. ఆ చక్రము యొక్క మహిమ మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా యాక్సిల్ది. ఎందుకని? ఈ చక్రము యాక్సిల్ యందు సమర్పించబడి ఉన్నది. అది సమర్పితం అంటే అర్థం. మామూలుగా సమర్పణని కాదు, గుర్చబడి ఉన్నది. దీనికి ఇంకో చక్కటి దృష్టాంతం ఎలాగంటే, ఈ ఫ్యాన్లు, ఈ లైట్లు, ఇవన్నీ కూడా ఆ నెట్వర్క్ ఉంది చూడండి, ఎలక్ట్రికల్ నెట్వర్క్ అంటారు. ఆ నెట్వర్క్ లో సమర్పితములై ఉన్నాయి, గుర్చబడి ఉన్నాయి. మీకు ఇంటర్నెట్ ఉందా అంటే అర్థం ఏంటి? మీ కంప్యూటరు దట్ యూనివర్సల్ నెట్వర్క్ ఒకటి ఉంది, వరల్డ్ వైడ్ వెబ్, WWW. అది నెట్వర్క్. నెంబర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి దాంట్లో. ఆ కంప్యూటర్లో మీ చిన్న పిసరంత కంప్యూటర్ అలాగా అర్పితమై ఉంటుంది, గుర్చబడి ఉంటుంది. అప్పుడు ఆ సూపర్ కంప్యూటర్ల యొక్క జ్ఞానము ఈ కంప్యూటర్లోకి వస్తుంది. దీనికి ఎంత శక్తి ఉందో దానికి తగ్గదు వస్తుంది. అలాగనమాట. ఈ కంప్యూటర్స్ అన్ని దాంట్లో గుర్చబడి ఉంటాయి. అది సమర్పితం అంటే. అలాగే ఈ జగత్తంతా కూడా అత్ర సమర్పితం, ఈ ఆత్మ చైతన్యమునందు సమర్పించబడి ఉన్నది. ఏజత్ ప్రాణత్ నిమిషత్. జగత్ అంటే ఏజత్ కదలిక కలిగినది, ఏజుడు కంపనే. ప్రాణత్ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కలిగినది. నిమిషత్ అంటే కళ్ళు మూయుట తెరుచుట, దాని పేరు నిమిషత్. చ దీనికి ఆపోజిట్, కదలనిది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేనిది, కన్ను మూత లేనిది. సో ఉన్నది లేనిది, కదిలేది ఉంటే దానికి ఆపోజిట్ కదలనిది, కళ్ళు మూసేది ఉంటే కళ్ళు మూయనిది, చేప మొదలైనవి. సో సకల ప్రాణులు కూడా దాని ఎందే సమర్పించబడి ఉన్నాయి. యదేత జానథ, అదే మీ స్వరూపము, దానిని తెలుసుకోండి. ఇది సదసద్వరేణ్యం. కారణకార్యములను ఏదో చెప్తూ ఉంటారు. సత్ అంటే కార్యము, అసత్ అంటే కారణము. వీటన్నిటికంటే అది శ్రేష్టమైనది. చూద్దాం భాష్యకారులు ఎలా చెప్తారో. రకరకాలుగా చెప్పచ్చు సతు అసతు అనే పదాలకి. పరం, అది ఏ సర్వోత్కృష్టమైనది. ప్రజానాం విజ్ఞానాత్ యత్ వరిష్టం. ప్రజానాం విజ్ఞానాత్ అంటే ప్రజా అంటే ఇంద్రియాలు, ఇంద్రియముల యొక్క విజ్ఞానము కంటే అది శ్రేష్టమైనది. ఇంద్రియముల యొక్క విజ్ఞానం అంటే ఎలాగంటే, ఇప్పుడు మీకు గంధజ్ఞానం కలిగింది. గంధజ్ఞానం ఎలా కలిగింది? ముక్కు వల్ల కలిగింది. సో ఇది ఈ గంధము అని తెలిసింది, మంచి గంధము లేక దుర్గంధము. ఇప్పుడు ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం, ఆ గంధానుభవం. ఆ గంధానుభవం ఏదైతే కలదో దానికే సంసారము అని పేరు. అంతే కదండి. ఇప్పుడు ఈ గంధానుభవం ఏదైతే కలిగిందో అది గొప్ప, లేకపోతే
ఈ గంధము యొక్క అనుభవమునకు మూలంలో ఉన్నటువంటి చైతన్య ప్రకాశము గొప్ప? ఆ చైతన్య ప్రకాశమే గొప్ప. ఎందుకంటే ఈ గంధానుభవము కలుగుతుంది, కొద్దిసేపు ఉంటుంది, మీకు కొద్దిగా ఉల్లాసాన్ని కలిగిస్తుంది, తర్వాత అవతలకి పోతుంది. ఇంకొంచెం ఎక్కువైతే మొహం మొత్తుతుంది. యూ కెనాట్ స్టాండ్ ఇట్. ఈ గంధానుభవం వెళ్ళిపోయినా ఆ దృక్ ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది. ఆ దృక్ చైతన్యం అలాగే ఉంటుంది. ఇప్పుడు ముక్కుతో వాసన చూడకూడదు అని అనుకున్నా ఆ దృక్ అలాగే ఉంటుంది. అది కంటితోటి ఇంకో పని చేస్తుంది, కాళ్ళతోటి మరో పని చేస్తుంది. ఈ పనులేం లేనప్పుడు అలా నిలిచి ఉంటుంది. మీరు ఎలక్ట్రిసిటీ దీపాలను మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసారనుకోండి, ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? ఏమీ చేయదు, అలాగే నిలిచి ఉంటుంది. మెయిన్ స్విచ్ ఆన్ చేయగానే మళ్ళీ వచ్చేసి చేసేస్తుంది. నిద్ర అన్నమాట మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేటువంటి. సో ఈ విధంగా ప్రజానాం విజ్ఞానాత్ యత్ వరిష్టం. ఈ ఇంద్రియ జ్ఞానముల కంటే వాటి వెనుకొండే మూలతత్వము చైతన్య ప్రకాశము అది ఎప్పటికీ కూడా శ్రేష్టమైనది అని ఈ విధంగా. సో దీని ప్రయత్నం ఏంటంటే త్వం పదార్థ నిరూపణంలో పద్ధతి ఎలా ఉంటుందంటే, అలా బహిహి చూస్తూ ఉంటాడు మనిషి. బహిహి అంటే కన్నుకి బయట ఉన్న రూపాన్ని చూస్తాడు, అదే నిత్యం, అదే సత్యం అనుకుంటాడు. కానీ ఆ రూపం మారిపోతూ ఉంటుంది. ఆ జ్ఞానానికి మూలంలో మారకుండా ఆ దృక్ చైతన్యం ఉన్నది అని వెనక్కి చూడడం నేర్చుకోడు. అలా వెనక్కి చూడు. నువ్వు వెనక్కి చూస్తే అది ఏ పరబ్రహ్మ అని ఆ విధంగా చాలా అద్భుతంగా త్వం పదార్థాన్ని అంటే ఆత్మరూపంగా ఆ పరబ్రహ్మని నిరూపణ చేస్తారు. ఆత్మనండి పరబ్రహ్మ. ఆ సత్యాన్ని గుర్తించాలి. పరమాత్మ పరబ్రహ్మ లేక పరమేశ్వరుడు అంటే బాహ్యమునందుండేవాడు కాదు. ఆ బాహ్యము ఆంతరమునందు ఉన్నది. ఆ ఆంతరములో ఆ చైతన్యంలో మూలములోందు ఉన్నవాడు పరమేశ్వరుడు అవుతాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ బాహ్యము, ఈ మధ్యలో ఉండేటువంటి ఇంద్రియములు, ఈ శక్తులు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించాయి. ఆ అహంకారము, ఈగో కూడా దాని నుంచే ఆవిర్భవించింది. అది ఏ యథార్థమో, అది ఏ సత్యమో, అది ఏ బ్రహ్మ అని అలాగా బహిర్ముఖుడైన వ్యక్తిని అంతర్ముఖునిగా తీర్చిదిద్దే పాఠాలు ఇవే. నేను సామాన్యమైన పాఠాలు కావు. ఎందుకంటే మనిషి ఇది మామూలుగా ఇలా చెప్పడం నాకు అలవాటు. ఎందుకంటే ఐ సీ సంసార, దేర్ఫోర్ ఐ సే. సో ఇలా బహిర్ముఖంగా ఉంటూ బాహ్యంలోకే చూస్తూ ఈ వ్యాపారం ఆ వ్యాపారం, ఒక వ్యాపారం తర్వాత ఒక వ్యాపారం చేసుకుంటూ మనం అలాగా బతికేస్తూ ఉంటే కాలపురుషుడు కబళించి వేస్తాడు. కాలపురుషుడు మన వ్యాపారాలన్నీ పూర్తయ్యేదాకా వాడేం ఆగడు, నోటీస్ కూడా ఇవ్వడు, మింగేస్తాడు. సో ఈ జన్మ మరణ పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఈ వ్యాపారాలు ఎలాంటివంటే ఇది ఎప్పటికీ అనుభవానికి వస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత మరొకటి, అదే ఇద్దంటే ఇంకోటి, అదే ఇద్దంటే ఇంకోటి. ఇట్ ఈజ్ ఎండ్లెస్. అండ్ ఫైనల్ గా దాని నుంచి మనకి ఏం మిగిలింది అంటే ఆ పరిపూర్ణత్వం ఎప్పటికీ రాదు. మీకు నేను దృష్టాంతం చెప్తా, ఆలోచించండి. సరైన దృష్టాంతం కాదని మీరు అన్నట్లయితే నేను వాపస్ తీసేసుకుంటా, ఏం పర్వాలేదు, ఏం సమస్య కాదు. చూడండి, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి మీరు బ్యాంకులో, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తే కొత్త పాస్బుక్ ఇస్తారు. దాంట్లో ఒక్కటే ఎంట్రీ ఉంటుంది, సో అండ్ సో డేటు 1000 రూపీస్ ఏదో ఎంట్రీ ఉంటుంది. ఏమండి, ఆనాడు మీలో ఏం పరిపూర్ణత్వం ఉంది? ఎంత పరిపూర్ణత్వం వచ్చింది? ఏమీ లేదండి. ఏదో అకౌంట్ ఓపెన్ చేసాం, పాస్బుక్ జేబులో పెట్టుకున్నప్పుడు ఆఫీసర్ తృప్తిగా అనిపిస్తుంది, తర్వాత ఒక గంట ఎవరికి మళ్ళీ మామూలే. కొత్తగా వచ్చిన పరిపూర్ణత్వం ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఆ అకౌంట్ 10 ఏళ్ళో 20 ఏళ్ళో 30 ఏళ్ళో నడిపారు. నడిపితే పాస్బుక్ అంతా బాగా డాగ్ ఇయర్ లాగా అయిపోయి, ఏమంటే ఎన్నో హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చేసి మళ్ళీ చెట్టు చిగురున ఓ ఎంట్రీ తోటి ఉంటుంది. ఇప్పుడు ఏం పరిపూర్ణత్వం వచ్చింది? ఆ పాస్బుక్ ఇన్ని ఎంట్రీలు వచ్చేసే 1000 ఎంట్రీస్ వచ్చేస్తే మీరు ఆ పాస్బుక్ ఫస్ట్ ఎంట్రీ నాటికి ఉండే పరిపూర్ణత్వం కంటే కనీసం 1000 టైమ్స్ పరిపూర్ణత్వం వచ్చి ఉండాలి. అలాంటి అనుభవం ఎవరికైనా ఉందా? లేదు. మరణించే ముందు ఆ పాస్బుక్ చూసుకున్నా కూడా అదే అపూర్ణత్వము, అదే వెలితి కనపడు. ఊరికే దృష్టాంతం ఏమని చెప్పానంటే, మన జీవితంలో ఈ లౌకిక వ్యవహారాలు అలా పైలప్ అవుతూ ఉంటాయి, ఎప్పటికప్పటికి మళ్ళీ పాతపడిపోతూ ఉంటాయి.
ఆ పరిపూర్ణత్వం అనేది ఎప్పటికీ రాదు. ఇది చిల్లు కుండలో నీళ్లు పోయడం లాంటిది. ఎంత పోసినా బాటంలెస్ పిట్ అది, ఎంత పోసినా అలా పోస్తూనే ఉండాలి. అది నిండిది కాదు, పెట్టిది కాదు. ఈ సంసారం అలాంటిది. కాబట్టి ఈ బహిర్ముఖత్వాన్ని ఆపి అంతర్ముఖుడవు కమ్ము. అంతర్ముఖుడు అయినట్లయితే యు లుక్ విత్ ఇన్, సెర్చ్ విత్ ఇన్, సెర్చ్, అండర్స్టాండ్ ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్. ముందు ఆ సత్యాన్ని గుర్తించాలి. నీ లోపల ఉంది సత్యము అని తెలుసుకో. అప్పుడు ఆ అంతర్ముఖత్వంలో నుంచి నీకు ఆ వస్తువు నీకు లభిస్తుంది అని. అంతర్ముఖులై వస్తువును పొందారు కానీ మహాత్ములు బహిర్ముఖులుగా ఉంటే పొందేదేముంది? మీరాబాయి బహిర్ముఖత్వానికి అంతకీ కూడా స్వస్తి చెప్పేసి ఈ బాహ్యములైనటువంటి భోగములు, బంధుత్వాలు, బాంధవ్యాలు, ఇతర స్టేటస్లు అన్నీ కూడా మిథ్యే, ఝూటన సంసార అని ఒక్క మాటలో అంతా త్రోసిపుచ్చేసి నా ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు అని ఓ మాటని, ఆ మాట మీద ఆవిడ నిలబడిపోయి నాకు సత్యము లభించింది, వస్తు అమూలం నాకు పాయో ఏదో ఉంటుంది, రామరతన్ ధన పాయో, సో నేను పొందినాను ఆ అమూల్యమైన వస్తువును నా హృదయంలో నాకు లభించింది అని ఆమె తన అనుభవాన్ని ఓ పాట రూపంగా చెప్తుంది. కాబట్టి మహాత్ములు అంతర్ముఖులై తమ హృదయంలో సత్యాన్ని ఆవిష్కరించుకున్నారే కానీ ఇలా కళ్ళప్పగించి జగత్తుకేసి చూస్తూ ఓ వ్యవహారం మీద ఇంకో వ్యవహారం చేసుకుంటూ పోతే 10 ఏళ్ళైనా అంతే, 50 ఏళ్ళైనా అంతే, 100 ఏళ్ళైనా బస్. అంచేత నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, లౌకికమైన ఉపలబ్ధులు అంటే అచీవ్మెంట్స్, లౌకికమైన అచీవ్మెంట్స్ అన్నీ కూడా చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి. ఏదో కొంత తృప్తి కలుగుతుంది కానీ చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. అండ్ అది చాలా ట్రాన్సిటరీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న పెసరంత ఇల్లు కట్టుకుని దాంట్లో ఒకడు బతుకుతున్నాడు అనుకోండి, వాడి పక్కనే పెద్ద ప్యాలెస్ కట్టుకుని ఇంకొకటి జీవిస్తున్నాడు అనుకోండి, వీడికంటే వాడికి ఐ హ్యావ్ డన్ బెటర్ దాన్ హిమ్ అని వాడు అనుకుంటాడు, ఇతగాడు అనుకుంటాడు. బట్ దట్ ఈజ్ వెరీ సూపర్ఫిషియల్. అది ఆ సంగతి అతనికి తెలుస్తూ ఉంటుంది, ఇతను తెలుసుకోగలిగితే ఇతనికి తెలుస్తుంది. వెరీ సూపర్ఫిషియల్. సో మొత్తానికి మీరు 10 బెడ్రూమ్లోనే ఇల్లు కట్టినా పడుకునేది ఒక బెడ్రూమ్లోనే పడుకుంటారు. 10 బెడ్రూముల్లో దొరలం కదా, ఒక్క బెడ్రూమ్లోనే పడుకుంటాం. ఒక బెడ్రూమ్లో మీరు కింగ్ సైజ్ బెడ్ మీద పడుకున్నా 6 ఫీట్ ఏరియాలోనే పడుకుంటారు కానీ సో మీరు అంతకంటే ఎక్కువ ప్లేస్లో పడుకోరు. ఎంతైనా అంతే. ఇప్పుడు పెద్ద ఖరీదైన సోఫాలు ఉంటాయి, చాలా ఖరీదైన సోఫా, దాంట్లో 3 మనుషులు కూర్చోవచ్చు. అలాంటి దాంట్లో ఒక ఆయన కూర్చుంటాడు. ఎంత కూర్చున్నా నడువు నొప్పి ఉంటే ఈ సోఫా ఉద్ధరించేది ఏమీ లేనేలేదు. నడువు నొప్పో లేదా ఏదో వదులుకోండి, సమ్ ప్రాబ్లం ఉంటుంది కదండి. దేహం అన్న తర్వాత వస్తూ ఉంటాయి, దాని గురించి కూడా పెద్ద విచారించాల్సింది వస్తూ ఉంటాయి. ఇలాగా వాటిని సహించడం అలవాటు చేసేసుకుంటే మంచిది. సో ఏదైనా ప్రివెన్షన్ ఉంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఎంత పెద్ద సోఫా అయినా నడువు నొప్పి వచ్చిందనుకోండి, నాకు ఇంత ఖరీదైన సోఫా ఉంది కాబట్టి నడువు నొప్పి నాకు లెక్క కాదు, దిస్ ఈజ్ నథింగ్, ఐఎమ్ పూర్ణ అని అనుకోగలుగుతాడండి. ఏదంతే. అంటే అర్థం ఏంటి? చాలా వల్నరబుల్గా ఉంటాయి మన అచీవ్మెంట్స్. అవి చాలా వల్నరబుల్గా, చాలా నాజూకుగా ఉంటాయి. ఆ గాజు బొమ్మలాంటివి, దాంట్లో సారం ఏం లేదు. కానీ సారం ఉన్నది హృదయము. ఇంద్రియ శక్తుల వెనుక సారమంతా కూడా దాగి ఉన్నది. యద్వరిష్టం ప్రజానాం. ఇప్పుడు ఈ మాత్రం ఉపోద్ఘాతం అయిన తర్వాత భాష్యకారులు ఏమంటారో చూద్దాం. ముందు అవతారిక. అరూపం తదక్షరం కేన ప్రకారేణ విజ్ఞేయమితి ఉచ్యతే. అక్షరం అరూపం సత్. ఈ అక్షర పరబ్రహ్మ ఉన్నదే, దీనికి రూపం లేదు. రూపం లేకపోతే ఏది అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్. మీరు విన్నారుగా ఈ శ్లోకం. కాబట్టి రూపం లేదు, రసం లేదు. సో ఇది ఎలాగంటే ఓడర్లెస్, టేస్ట్లెస్, కలర్లెస్, ఫార్మ్లెస్ అని ఇలాగ కెమిస్ట్రీలో వేస్తారు చూడండి గ్యాసెస్ గురించి. దానికంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనది.
ఏమీ లేదు. అంచేతనే అప్పుడప్పుడు పప్పు వండుతారు. ఈ పప్పు దాంట్లో పులుపు ఉండదు, కారం ఉండదు, ఉప్పు ఉండదు. పప్పుకు అసలు కొంచెం సహజమైన రుచి, కొంత తీపి ఉంటుంది. పప్పులో సహజంగా మీరు ఏమీ చేయొద్దు. పప్పును ఉడికించి పెడితే సమ్ టేస్ట్ విల్ బి దే. అంచేతనే ఓసారి పప్పు ఒకతను వడ్డించాడు నాకు. వడ్డిస్తే ఆ పప్పు నోట్లో వేసుకుని నేను ప్రశ్న అడిగాను, ఏమో దీనికి నువ్వు ఏమీ చేయకుండా కేవలం ఉడికిస్తే దానికి ఒక సహజమైన రుచి ఉంటుంది, ఆ రుచి కూడా లేకుండా నువ్వు ఎలా తయారు చేయగలిగావా, హౌ యూ కుడ్ అచీవ్ దిస్ అని అడిగాను నేను. సంథింగ్ యూ మస్ట్ హ్యావ్ డన్. ఎందుకంటే పప్పును నీళ్లలో వేసేసి మీరు కొంతసేపు బాయిల్ చేసేసి అక్కడ పెట్టేస్తే దాన్ని అలాగా ఆ నీళ్లను తాగేసి ఆ లోపల ఉన్న పప్పు తినేసి వెళ్ళిపోవచ్చు. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంత పుష్టిగా ఉంటుంది, అంత రుచిగా కూడా ఉంటుంది. అది కూడా లేకుండా హౌ కుడ్ యూ మేనేజ్ దిస్ అని దీన్ని అక్షర పరబ్రహ్మలా తయారు చేసేవే అని అన్నాను. సో ఆ రకంగా ఈ అక్షర పరబ్రహ్మ అరూపం సత్, దీనికి ఏ రూపము లేకుండగా హౌ కేన ప్రకారేణ విజ్ఞేయం, దీన్ని తెలుసుకునే పద్ధతి ఏమిటి? తెలుసుకో అంటారు కదా, ఎలా తెలుసుకోవడం? ఇచ్చితే ఎలా తెలుసుకోవాలంటే నీ ప్రశ్నే ఒక బహిర్ముఖత్వాన్ని సూచిస్తోంది. ఎలా తెలుసుకోవడం అంటే నువ్వు ఆర్ రెడీ టు నో హౌ, బై సీయింగ్, బై లిజనింగ్, బై టచింగ్, బై టేస్టింగ్, దట్ ఈస్ హౌ యూ వాంట్ టు నో. బస్ నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నంతకాలం నీకు అది దొరకదు. అసలు ఆ ప్రశ్నలోనే ప్రాబ్లం ఇస్తే. కాబట్టి ఎలా తెలుసుకోవాలి అనే దానికి నీవు ఎలా తెలుసుకుందామనుకుంటున్నావో నీకు అలవాటైన పద్ధతి ఒకటి ఉంది. తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఒకటి ఉంది, అలవాటైన పద్ధతి. ఈ అలవాటైన పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో మాత్రం తెలియదు అది. దట్ ఈజ్ నాట్ హౌ యు ఆర్ గోయింగ్ టు గెట్. నేను ఒకసారి అల్వాల్ మున్సిపాలిటీకి వెళ్ళాను. ఒక ప్లాన్ ఒకటి గీసి, హౌస్ ప్లాన్ ఒకటి గీసి, అయ్యా ఈ ప్లాన్ శాంక్షన్ చేయించుకోవాలి, దీనికి పద్ధతి ఏమిటండి అని మున్సిపాలిటీకి వెళ్ళాను. అయితే వాళ్ళు అన్నారు, ఇలాగ మా మున్సిపల్ హిస్టరీ చరిత్రలో ఈ రకమైన ఓ ప్లాన్ ఒకటి, ఒక కాగితం ఒకటి పట్టుకుని ప్లాన్ శాంక్షన్ కంటూ వచ్చినవాడు నువ్వు మొట్టమొదటివాడివి. దిస్ ఈజ్ నాట్ ది వే టు డూ ఇట్ అండ్ దెర్ ఈజ్ అనదర్ వే టు డూ ఇట్. అంటే నేను అన్నాను, ఈ ఆఫీసు కాదా ఏమిటని అడిగాను. ఇదే ఆఫీస్ అండి, మీకు ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు, మీరు అలా కాగితం పట్టుకొస్తే ప్లాన్లు ఇవ్వరు ఇక్కడ అలాగా అని అతని యువతలకు పిలిచి ఒక ఏజెంట్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఆయన్ని ఫోన్ చేసి అడగండి, మీకు ఆయన చెప్తారు ఎలాగో అని చెప్పారు. అప్పుడు నేను ఆయనకి ఫోన్ చేశాను. ఆయన అడ్రస్ తీసుకుని నా దగ్గరికి వచ్చి ఆ ప్లాన్ తీసుకుని ఇంట్లో కొన్ని మార్పులు అవి చేయాల్సి ఉంటుందని ఆ మార్పులు చేసి ఇంకా అన్నీ ఆయన దంతాలు కూడా నాకు శాంక్షన్ తెచ్చిపెట్టారు. ఆయన ఏదో కొంత ఖర్చు చేసి. సో డైరెక్ట్ గా అలా వెళ్ళిపోతే అయిపోవ పనులు, దానికి ఏదో ఇండైరెక్ట్ మెథడ్ ఉంటుంది. ఎనీవే ఇట్స్ నాట్ ఎ రైట్ ఎగ్జాంపుల్. సో ఆ విధంగా మీరు కంటితో చూసేసి ఇలా డైరెక్ట్ గా వెళ్ళిపోయి క్యూలో నిలబడి దేవుణ్ణి చూసేస్తామని, ఓకే దేవుని యొక్క ఒక రూపాన్ని చూసి ఆ ఈశ్వరాకార భావన చేయడానికేం అభ్యంతరం లేదు. కానీ ఈశ్వరుడు అలాగా క్యూలో నిలబడితేనో, లేకపోతే చందా కట్టేస్తానో, లేకపోతే చీటీ టికెట్ కోసేస్తేనో లభించేసేవాడు మాత్రము కాదు. ఈ బహిర్ముఖ వృత్తిలో లభించదు. ఎలా లభిస్తుంది? నీకు చాలా దగ్గరగా ఉంది. నువ్వు ముందు బయట చూడడం మానే. బయట చూస్తున్నంతసేపు నీకు లభించదు. ఎందుకంటే ఆవిసన్నిహితం, చాలా దగ్గరగా. ఎంత దగ్గరగా అంటే నీ ఆత్మస్వరూపమై ఉన్నది. భాష్యం, ఆవిహి ప్రకాశం సన్నిహితం వాగాద్యుపాధిభిః జ్వలతి భ్రాజతి ఇతి శ్రుత్యంతరాత్ శబ్దాదీన్ ఉపలభమానవత్ అవభాసతే. ఆవిహి అంటే ప్రకాశం. ఆవిహి అంటే ప్రకాశము అని అర్థం. ఎప్పుడైనా మీరు విన్నారా? ఆవిర్భావము, భావము అంటే అగుట, ఆవిర్భావము అంటే ఆవి అగుట, అంటే ప్రకాశించుట అని అర్థం. అంతే కదండి. ఆవిష్కారము, ఆవిహి కారము. కారము అంటే చేయుట. ఏమిటి చేయటం? ఆవి చేయుట అంటే ప్రకాశించున్నట్లు చేయుట. అదే కదా అర్థం దానికి. ఆవిష్కారం అంటే తెలిసి ఇట్లా చేయుట. సో ఆవిహి, ఆ పదం ఆవిహి అనే పదానికి స్వయం ప్రకాశము అని అర్థం. జ్యోతి. సో ఆవిహి ప్రకాశం, జ్యోతి.
ఈ జ్యోతి సన్నిహితం, చాలా దగ్గరగా ఉందండి. ఎలా దగ్గరగా ఉందంటే వాగాది ఉపాధిభి జ్వలతి భ్రాజతి జ్వలతి. సో ఈ చైతన్యము అలాగా జాజ్వల్యమానంగా ఉంది, వెలిగిపోతోంది. జ్వలతి భ్రాజతి రెండు ఒకే అర్థం, వెలిగిపోతోంది. ఎలా వెలుగుతోందండి? వాక్ అనే ఒక ఉపాధి, వెలగడానికి ఒక ఉపాధి ఉండాలి. కాబట్టి వాక్కు మొదలైన ఉపాధులతోటి వెలిగిపోతోంది. కన్ను వెలుగే కదండి, కన్ను వెలుగేక, కంటి యొక్క వెలుగులోనే జగత్తంతా వెలుగుతోంది. చెవి వెలుగు, ఈ వెలుగులోనే శబ్దాలన్నీ వెలుగుతున్నాయి. వెలగడం అంటే తెలివి, అక్కడ తెలివికే వెలుగు అని పేరు. ఈ వెలుగు బాహ్యమైన వెలుగు కాదు, బాహ్యమైన వెలుగుని కూడా ప్రకాశింపజేసే చైతన్యపు వెలుగు, చైతన్య ప్రకాశం. ఈ బాహ్య ట్యూబ్లైట్ వెలుగుతోంది అని చెప్పాలనుకోండి, వాడు ట్యూబ్లైట్ వెలుగుతోందని చెప్పాలనుకుంటే వాడు తెలివి గలవాడు అయి ఉండాలి. ఆ తెలివి అనే వెలుగులో ట్యూబ్లైట్ వెలుగుతోంది అనే సత్యం బయట ప్రకాశిస్తుంది. కాబట్టి మౌలికమైన వెలుగు దృక్ప్రకాశము అంటారు. వీటినన్నింటినీ దృశ్య ప్రకాశములు అంటారు. ఇది దృక్ ప్రకాశం. దృక్ప్రకాశం ఉంటేనే దృశ్య ప్రకాశం ప్రకాశిస్తుంది. కనుక సో అటువంటి మౌలికమైన వెలుగు శృత్యంతరాత్, ఇతర శృతులలో కూడా వాచోహ వాక్, తర్వాత వాగ్రూపంగా ఇదే ప్రకాశిస్తోంది అని ఈ విధంగా అనేక శృతి వాక్యాలు ఈ చైతన్యము అనే వెలుగును గురించి మాట్లాడి ఉన్నాయి. తర్వాత శబ్దాదీన్ ఉపలభమానవత్ అవభాసతే. అక్కడ ఒక చిన్న కిటుకు అంటే, ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి పదప్రయోగం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఫ్యాన్ తిరుగుతోంది కదా, ఆ ఫ్యాన్ను తిప్పుతున్నది ఏది? ఎలక్ట్రిసిటీ, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఫ్యాన్ తరఫు నుంచి చెప్పారు కదా, ఎలక్ట్రిసిటీ తరఫు నుంచి ఓ ప్రశ్న అడుగుతా, చెప్పండి. ఎలక్ట్రిసిటీ తన సన్నిధిలో, దాని సన్నిధిలో ఫ్యాన్ తిరుగుతోందా, లేకపోతే ఎలక్ట్రిసిటీ స్వయంగా కర్తృత్వాన్ని తన నెత్తి మీద వేసుకుని తిప్పుతోందా? దట్ ఈస్ ది సీక్రెట్. ఎలక్ట్రిసిటీ వచ్చి ఇంకిప్పుడు నేను దీన్ని తిప్పుతాను అని పని కట్టుకుని తిప్పట్లేదు. ఎలక్ట్రిసిటీ వచ్చిందంటే ఎలక్ట్రిసిటీ యొక్క సన్నిధిలో ఇది తిరుగుతోంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ కర్తృత్వం ఉన్నట్టుగా అనిపిస్తుందంతే. ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ఫ్యాన్ కర్త ఎవరు? ఎలక్ట్రిసిటీ. ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కర్తృత్వం వాస్తవంగా లేదు, ఉన్నట్టు అనిపిస్తుందంటే. ఎందుకంటే తిరుగుతోంది, ఒక క్రియ ఉంది. ఈ క్రియకు ఒక కర్త ఉండాలి, కర్త ఉంటే కానీ క్రియ ఉండదు కదా అని ఓ అభిప్రాయం. కర్త ఎవరు అంటే, మీరు మామూలుగా ఒక స్థూల దృష్టి గలవాడిని అడిగితే ఇంకెవరండి కర్త? ఫ్యానే కర్త అంటాడు. ఫ్యాన్ కర్త ఎలా అవుతుందా వెరిమోహం? ఫ్యాన్ కర్త కాదు, ఎలక్ట్రిసిటీ కర్త అని చెప్తారు వాడికి. ఎందుకని? ఆ ఫ్యానే కర్త అనే అజ్ఞానం నుంచి వాడిని ఓ మెట్టు పైకి తీసుకురావడం కోసం ఎలక్ట్రిసిటీ కర్త అని చెప్తారు. చెప్పిన తర్వాత ఎలక్ట్రిసిటీ కర్త అని అంటే, ఒక వెర్రివాడ ఇంకా కొంచెం నువ్వు తెలుసుకోవాల్సి ఉంది. ఎలక్ట్రిసిటీ యందు ఆ కర్తృత్వము అంటే ఒక క్రియని చేయుట అనేది ఉండదు ఎలక్ట్రిసిటీ యందు. ఎందుకంటే కర్తృత్వం అంటే మళ్ళీ భోక్తృత్వం ఉండాలి. ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ యందు అలాగంటే కర్తృత్వమే ఉండదు. మరైతే ఎలక్ట్రిసిటీ ఉండకపోతే తిరుగుతుందా? తిరగదు. మరైతే ఎలాగా అంటే ఎలక్ట్రిసిటీ యొక్క సన్నిధి మాత్రము చేతనే ఫ్యాన్ తిరుగుతుంది. కాబట్టి ఈ కర్తృత్వం అనే ఈ కిరీటాన్ని శంకరులో చోట అన్నారు. ఈ కర్తృత్వం అనే కిరీటాన్ని ఎక్కడ పెట్టాలి అని అన్నారు. ఎక్కడో ఒకటి పెట్టాలి. కర్తృత్వం కిరీటం అన్నారు దీన్ని. ఎందుకంటే నేను గొప్ప కదా అది. ఈ కిరీటాన్ని ఎక్కడ పెడదాం? ఫ్యాన్ మీద పెడదామంటే ఫ్యాన్ అర్హత లేదు, దానికి జడం కదా, దానికి కర్తృత్వం ఏంటి? అయితే ఎలక్ట్రిసిటీ మీద పెడదాం. ఎలక్ట్రిసిటీ అంటుంది, అదే నాకే కర్తృత్వం అక్కర్లేదండి, నేను ఊరికే ఉంటే అది తిరుగుతోంది తప్పిస్తే ఆ కర్తృత్వం నాకు అక్కర్లేదంటుంది. ఇంకెక్కడ పెడతారు? ఫ్యాన్ మీద లేదు కర్తృత్వం, ఎలక్ట్రిసిటీ మీద లేదు, ఇంకెక్కడ పెడతారు? అంటే
మీరు చిజ్జడ గ్రంథిని ఒకదాన్ని పెట్టండి. దేహానికి కర్తృత్వం ఉండదు. దేహోను జానాతి. ఆత్మ చైతన్యమునందు కర్తృత్వం ఉండదు. ఆత్మ చైతన్య సన్నిధిలో దేహం అన్ని క్రియల్ని ఆచరిస్తూ ఉంటుంది తప్పిస్తే చైతన్యమునందు కర్తృత్వం ఉండదు. ఇప్పుడు ఈ కర్తృత్వం అనే కిరీటం ఎక్కడ పెట్టాలో అర్థం కాకుండా ఉంది. ఎక్కడ పెట్టాలి దీన్ని అంటే, చూడండి, ఈ దేహము ఆత్మ చైతన్యము సమావేశమై ఒక గ్రంథి నిర్మాణమై ఉన్నది. ఆ గ్రంథి పేరే జీవ. చిత్ జడ గ్రంథి. ఆ గ్రంథి మీద పెట్టండి ఈ కర్తృత్వం. అంటే ఏమంటే మరి అది గ్రంథి కదా, అది కల్పితంగానే వాస్తవం కాదు కదా, మరి దాని మీద ఎలా పెడతామంటే కర్తృత్వం కూడా కల్పితమే. కాబట్టి కల్పిత కర్తృత్వానికి కల్పిత గ్రంథి చాలు కదా. కాబట్టి ఆ విధంగా పోన్లండి. ఇదో మీమాంస, ఇదో పెద్ద ప్రకరణం. ఎక్కడో చోట నాకు గుర్తుకొచ్చి అన్నాను, శంకరులు ఏమంటున్నారంటే వత్ అని అంటున్నారు. ఇంకేతనే మీరు ఇందాక నుంచి గమనించారో లేదో, ఆత్మ చైతన్యము దృగ్రూపము అని అంటున్నాను నేను, అంతేగాని ద్రష్ట అని అంటలేదు. ఆ దృక్కి తృచ్ ప్రత్యయం చేరిస్తే ద్రష్టృ అవుతుంది. తృచ్ అంటే కర్తరి తృచ్. ఆ కర్తృత్వాన్ని అధ్యారోపణ చేస్తాం. కాబట్టి కర్త అయినట్టుగా శబ్దాదీన్ ఉపలభమానవత్, శబ్దము మొదలైనటువంటి వాటిని అంటే శబ్ద రూప రసస్పర్శ గంధములను తానే ఉపలబ్ధి తెలుసుకుంటూ ఉందా, జ్ఞాత అయినట్టుగా, ఉపలబ్ధ జ్ఞాత అయినట్టుగా ఆత్మ చైతన్యమే ప్రకాశిస్తోంది. కాబట్టి ఈ గదిలో దీపాలు వెలుగుతున్నాయంటే ఆ వెలిగించేది ఎవరో ఎలక్ట్రిసిటీ, ఫ్యానుల్ని తిప్పేది ఎవరో ఎలక్ట్రిసిటీ అన్నట్లుగా ఒక కర్తృత్వాన్ని ఎలక్ట్రిసిటీ మీద మనం పెట్టామే. వాస్తవంగా ఆ కర్తృత్వం దాని ఏందో యథార్థంగా లేదు, కానీ ఉన్నట్లుగా మనం ఒక అవగాహన కోసం అన్నమాట, ఉన్నట్లుగా కనబడుతుంది. అదేవిధంగా కన్ను ద్వారా చూచుచున్నది వలె, చెవి ద్వారా వినుచున్నది వలె ఉపలభమానవత్ అవభాసతే కానవచ్చుచున్నది. సో మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే యు స్టార్ట్ విత్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఏ ఎక్స్పీరియన్స్? సపోజ్ గంధజ్ఞానం కలిగింది. గంధజ్ఞానం ఒక అనుభవం. ఈ అనుభవానికి మూలంలో ఏముంది? ఘ్రాణము అనే ఇంద్రియం. ఇంద్రియానికి మూలంలో ఏమున్నది? ఇంకొక అడుగు వెనక్కి, 1-2 అడుగులు వెనక్కి వేస్తే ఇంటర్మీడియట్ స్టెప్స్ డిస్క్రైబ్ చేయొచ్చు, స్కిప్ కూడా చేయొచ్చు. నాట్ ఏ బిగ్ డీల్. సో ఈ ఘ్రాణేంద్రియము వెనుక ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యమే. నిజానికి ఘ్రాణేంద్రియం వెనుక మనస్సు ఉన్నది, మనస్సు వెనుక బుద్ధి ఉన్నది, బుద్ధి వెనుక నేను, అహం, అయాం, అహం ప్రత్యయము, అహంకారము కాదు. అహం వృత్తి వేరు, అహంకారము వేరు. అహం వృత్తి యందు కర్తాభోక్త కర్తృత్వ భోక్తృత్వాలను జత చేస్తే అహంకారం అవుతుంది. అహం వృత్తి యందు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. నేను ఉన్నాను. మీరు మెడిటేషన్ లో కూడా చూశారు, అహం అస్మి, దాంట్లో కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. ఇట్ ఈస్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్. దానికి కర్తృత్వ భోక్తృత్వాలని జతగూరిస్తే అహంకారం అవుతుంది. ఆ శుద్ధ అహం వృత్తి, దాని నుంచి అహంకారం పుడుతుంది. ముందు అహం వృత్తి పుట్టి, అహం వృత్తి అంటే ఐ థాట్, సో నాట్ ది ఈగో. ఈ ఐ థాట్ కి ద డూయర్షిప్ అండ్ ఎంజాయర్షిప్ జత చేస్తే ఈగో అవుతుంది. సో ఆ ఈగో కూడా ఐ థాట్ నుంచే పుట్టింది. ఆ అహం వృత్తి దగ్గర మీరు నిలిచి ఉంటే, ఆ అహం వృత్తి ఎక్కడి నుంచి పుడుతోంది? అహం వృత్తి రూపంగా నిలిచి ఉండండి బస్. ఎప్పుడైతే మీరు అహం వృత్తి రూపంగా నిలిచి ఉంటారో ఆ అహం వృత్తి విలీనమైపోతుంది. దాని సోర్స్ లో విలీనమైపోయి మీరు శుద్ధ సద్రూపంగా నిలిచి ఉంటారు. అది ఏ అక్షర పరబ్రహ్మ, అది ఏ మీ స్వరూపము. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఎనీవే, తర్వాత దర్శన శ్రవణ మనన విజ్ఞానాద్యుపాధి ధర్మై ఆవిర్భూతం సత్ లక్ష్యతే హృది సర్వప్రాణినాం. సో ఈ పరబ్రహ్మ, అక్షర పరబ్రహ్మ లక్ష్యతే. లక్ష్యతే అంటే లక్షింపబడుచున్నది. లక్ష్యతే అంటే అర్థం డైరెక్ట్ గా చూసి దాన్ని లక్ష్యతే అనరు, దృశ్యతే అంటారు. డైరెక్ట్ గా చూస్తే ఇంకా లక్షణం ఉంది. సో లక్షణము అంటే ఇంప్లైడ్, బై ఇంప్లికేషన్. అంచేతనే డైరెక్ట్ గా చూసేశారనుకోండి దాన్ని స్థూలము అంటారు.
పై ఇంప్లికేషన్ తెలుసుకుంటే దాన్ని సూక్ష్మము అంటారు. సో ఇప్పుడు ఇలా ఇందాక నేను చెప్పాను పహిల్వాన్ దృష్టాంతం. పహిల్వాన్ దృష్టాంతంలో మీకు డైరెక్ట్ గా కనపడేది ఏమిటి? కండలు కనపడతాయి. డైరెక్ట్ గా కనపడేది అది. ఆ కండల్ని బట్టి మీకు లక్ష్యతే. ఏమిటి లక్ష్యతే? ప్రాణశక్తి లక్ష్యతే. ఓ, ఈ కండల వెనుక గొప్ప ప్రాణశక్తి ఉన్నది. తెలీదు? తెలుసు. ఆ ప్రాణశక్తి వెనుక సంకల్పశక్తి ఉన్నది. కాబట్టి కండలు ప్రాణశక్తిని లక్షింపజేస్తాయి. లఖాతా హై హిందీలో, సూచిస్తాయి తెలుగులో సూచయతి. సో లక్ష్యతే అంటే అది. కాబట్టి మీకు డైరెక్ట్ గా మీ కంటికి కనపడేది ఏం కాదు. ఒకవేళ డైరెక్ట్ గా కంటికి కనపడితే అది స్థూలం అయిపోతుంది, అది అసత్యం అయిపోతుంది, మిథ్య అయిపోతుంది. కాబట్టి దర్శన, శ్రవణ, మనన, విజ్ఞాన ఆది ఉపాధి ధర్మై. ఉపాధులు ఉన్నాయి మనకి. ఉపాధి అనే పదాన్ని గుర్తుపెట్టుకుని చాలాసార్లు చెప్పాను. ఉపాధి అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ ఉపాధి, ఈ ట్యూబ్లైట్ ఉపాధి, అలాగనమాట. సో కన్ను ఒక ఉపాధి. ఉపాధి కన్ను అనేది ఉపాధి. ఆ ఉపాధి యొక్క ధర్మం ఏమిటి? దాని ఫంక్షన్. ధర్మం అంటే ఫంక్షన్, ప్రాపర్టీ ఏమిటి? దర్శనము కదండి. సో చెవి ఉపాధి, దాని ధర్మం ఏమిటి? శ్రవణము. మనస్సు ఉపాధి, దాని ధర్మం ఏమిటి? మననము. బుద్ధి ఉపాధి, దాని ధర్మం ఏమిటి? విజ్ఞానము. ఆది శబ్దం చేతనం ఘ్రాణము, ఆఘ్రానించుట వేసుకోవచ్చు మీరు. అంటే అది మిగిలినవి వేసుకుంటాం. ఈ విధంగా ఈ ఉపాధి ధర్మముల ద్వారా ఏది ప్రకటమవుతోంది? చైతన్యం ప్రకటమవుతోంది. ఫ్యాన్ ఉపాధి, ఉపాధి ధర్మం ఏమిటి? గిరగిర తిరుగుట. లైటు, ట్యూబ్లైట్ ఉపాధి, ఉపాధి ధర్మం ఏమిటి? వెలుగుట. సో ఈ ఉపాధి ధర్మముల ద్వారా గిరగిర తిరుగుట ద్వారా ఏది ప్రకటమవుతోంది? ఎలక్ట్రిసిటీ ప్రకటమవుతోంది. అదేవిధంగా దర్శన, శ్రవణ, మనన, విజ్ఞానాది ఉపాధి ధర్మై, ఈ ఉపాధి ధర్మముల ద్వారా ఆవిర్భూతమవుతోంది, సాక్షాత్కరిస్తోంది. ఏమిటి? ఆత్మ చైతన్యం. అంటే ఆత్మ చైతన్యం కదండి, నేనేనండి అంటాడు ఒకడు వచ్చి. ఆ స్మాల్ సెల్ఫ్, అదే అజ్ఞానం. అందుకోసమే పాఠం అవసరమైంది. నిజంగా స్మాల్ సెల్ఫ్ అయితే ఇంక పాఠం ఎందుకంటే ఆ సంగతి ఎవరుడి రోజు ఆ స్మాల్ సెల్ఫ్ కాదయా అని. అయితే ఏమండి, దర్శనం స్మాల్ సెల్ఫ్ యొక్క కేటగిరీలోంచి తీసేశారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన మొట్టమొదటి మినిస్టర్ గారు ఉన్నారు. ఏం మినిస్టర్ అంటే రూరల్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్, ఈ మూడింటికి మినిస్టర్ ఉన్నారు. ఈ లోపల మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేశారు, ఇంకో 60 మందిని. ఒక కొత్త ఆయనకి రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన అడిగాడు, అదేమిటండి రూరల్ డెవలప్మెంట్ ఆయనకి ఇస్తే మరి నేనేమిటని. అంటే ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ మినిస్టర్ మీరు ఉన్నారు. ఓకే అస్తు. మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేశారు. ఈసారి ఇంకో కొత్త ఆయనకి ఎక్సైజ్ ఆయనకి అన్నారు. ఈయన మళ్ళీ అడిగాడు, నా మాట ఏమిటని. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీరు ఉన్నారు. ఓహో అలాగా అని అన్నారు. ఈ లోపల ఇంకోసారి క్యాబినెట్ ఎక్స్పాండ్ చేశారు. ఇంకొక ఆయనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు నేనేమిటండి అని అడిగాడు ఆయన. యు ఆర్ ఏ మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అని చెప్పారు. అంటే అప్పుడు ఓకే, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అని ఒక కార్డు కొట్టించుకుని తిరగచ్చు. లేకపోతే ఐఎమ్ నథింగ్ అని ఇంటికి వెళ్ళి కూర్చోవచ్చు. సో ఆ విధంగా దర్శనం ఎవళ్ళది? ఈగోది. శ్రవణం ఈగోది. మననం ఈగోది. విజ్ఞానం ఈగోది. ఆఘ్రాణం ఈగోది, స్మాల్ సెల్ఫ్ది. ఇప్పుడు ఏమంటున్నాం? దర్శన, మనన, శ్రవణ, విజ్ఞానాద్యుపాధి ధర్మై ఆవిర్భూతం అక్షరం. ఈ ఉపాధి ధర్మముల ద్వారా ప్రకాశించేది, ప్రకటమయ్యేది అక్షర పరబ్రహ్మ. ఇప్పుడు ఈగో, ఇప్పుడు ఈగో పరిస్థితి ఎక్కడుంది? వేర్ ఈజ్ ఈగో? దేర్ ఈజ్ నో ఈగో. ఈగో లేదు. ఎంత గొప్ప విజ్ఞానం అండి. దేర్ ఈజ్ నో ఈగో. చేతనే కంటితోటి జ్ఞానం కలుగుతోందన్నా, చెవిలో శబ్దజ్ఞానం కలుగుతోందన్నా, ఏ జ్ఞానం కలుగుతోందన్నా అది ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం. అదియే పరమేశ్వరుడు. దానికి సమర్పించేస్తే ఆ ఈగో చరితార్థం అవుతుంది. దానికి సమర్పితం కాకుండా సెపరేట్ గా నిలబడి ఉంటే అంత పొరపాటు, అంత అజ్ఞానం అదే కానీ ఇంకేం లేదు. ఇట్ ఈస్ లైక్ దాట్. కొంతమంది నన్ను ప్రశ్న అడుగుతూ ఉంటారు,
ఈ ప్రశ్న సత్సంగం పెడితే ఈ ప్రశ్న లేకుండా ఉండదండి. ఈ ప్రశ్న చాలా తరచుగా అడుగుతారు. ఈ ప్రశ్న ఏమిటంటే, ఏమంటే ఫ్రీ విల్ ఎంత, డెస్టినీ ఎంత, పర్సంటేజ్ ఎంతో చెప్పండి. నేను అలా ప్రశ్న అడిగిన వెంటనే ఒకసారి నవ్వుకుంటాను. ఆ సందర్భాన్ని బట్టి ఏం సమాధానం చెప్దామా అని ఆలోచిస్తాను. ఆలోచించి రెండూ చెప్దామా అని అనుకున్నప్పుడు రెండు గురించి ఏదో కొద్దిగా చెప్తా. ఒకప్పుడు డైరెక్ట్ గా చెప్పేస్తాను, ఫ్రీ విల్ లేదు, ఏం లేదు, అంతా డెస్టినీయే, కూర్చోండి. కాబట్టి దర్శనం లేదు, శ్రవణం లేదు, వదలడం లేదు, విజ్ఞానం లేదు, ఇంకా ఫ్రీ విల్ ఏం మిగిలిందండి? దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఫ్రీ విల్. ఉన్నదంతా ఈశ్వరాస్ విల్లో ఉంది, ఉన్నది అంతా. ఇంకా ఫ్రీ విల్ ఏం మిగిలింది? ఊరికే అలా అనిపిస్తూ ఉంటుంది. అది ఒక్కసారిగా అలవాటు పడి ఉంటాం కదండి, అహంకారానికి బాగా అలవాటు పడి ఉంటాం. అలవాటు పడున్న మీదట ఏదో ఇంకా మనం కూడా కొంత ఉద్ధరిస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఏదో ఇంకా మనం కూడా ఏదో కొంత చేస్తున్నాం కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉండి ఆ ప్రశ్న వేసినప్పుడు ఒక్కసారిగా కాదనడం ఎందుకని ఆ ఫీలింగ్ను కూడా కొంత ఉంది, ఇది కొంత అది కొంత అని ఏదో లెక్క వేసి చెప్తాం. ఇంకా ఒక లెవెల్లో చెప్పిన మాట ఇది. వాస్తవంలో చూచేది మీరు కాదు, వినేది మీరు కాదు, మననం చేసేది మీరు కాదు, తెలుసుకునేది మీరు కాదు అంటే ఇంకా ఏం మిగిలింది? ఫ్రీ విల్. ఈగో ఎక్కడ మిగిలింది? స్మాల్ సెల్ఫ్ హ్యాస్ నో రోల్ టు ప్లే. స్మాల్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్యాంటమ్, ఇట్స్ ఏ షాడో. ఇట్ ఈజ్ షాడో ఎంత ఘనకార్యాలను ఆచరించగలదో ఈ స్మాల్ సెల్ఫ్ కూడా అంతే ఘనకార్యాలను ఆచరించగలదు, అంతకంటే ఇంకేం. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడం అంటే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటే స్మాల్ సెల్ఫ్ మిథ్యా అని తెలుసుకున్నటయే. మిథ్యా అని ఎందుకంటారు అస్తమానం? స్మాల్ సెల్ఫ్ నాన్ ఎగ్జిస్టెంట్ అని ఎందుకంటారు? నాన్ ఎగ్జిస్టెంట్ అని అనమంటే నేనంటా, బట్ హౌ డూ యూ ఫీల్? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అప్పుడప్పుడు ఈ స్మాల్ సెల్ఫ్ కనపడుతూ ఉంటుంది, అందుకోసం మిథ్య అని అంటున్నాను నేను. నాకు మిథ్య అనే పదం మీద ప్రేమానం. కొంతమందికి పదాలంటే ఇష్టం ఉండదు. మాయా అనే పదం ఇష్టం ఉండదు కొంతమందికి. మిథ్య అనే పదం ఇష్టం ఉండదు. పదం ఇష్టం ఉండకపోతే ఎలా కుదురుతుందండి? పదాన్ని ఉపయోగించి శాస్త్రాన్ని బోధిస్తారు. ఆ పదం వాడద్దంటే దట్ కైండ్ ఆఫ్ హాస్టిలిటీ టువర్డ్స్ ఎ వర్డ్, ఇట్ ఈస్ నాట్ విజ్డమ్. పదం వాడద్దంటే ఎక్కడ కుదురుతుంది? పదం వాడాలి, సరైన అర్థంలో వాడాలి. ఇది ఎలాగంటే కాళ్ళు కట్టేసి పరిగెత్తమన్నట్టుగా. సో పదాన్ని గురించి హాస్టిలిటీ అనవసరం. సో మిథ్యాని పదాన్ని ఎందుకు వాడామంటే, మీరు యూ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్, ది రియాలిటీ ఈజ్ అదర్వైజ్. అందుకోసం అది ఇలాగ హోవరింగ్ గా ఉందా లేదా అనే మీమాంసలో ఉంది. అందుకోసం మిథ్యని వాడాల్సి వచ్చింది. కాబట్టి తత్ లక్ష్యతే హృది సర్వప్రాణినాం, సకల ప్రాణుల యొక్క హృదయమునందు ఆ పరబ్రహ్మస్వరూపము ఈ విధంగా ఉపాధి ధర్మములను బట్టి లక్ష్యతే సూచించబడుతున్నది. లఖాయా జాతా హై అని అంటారు మహాత్ములు. అఖండానందజీ వరవలు అంటూ ఉండేవారు, లఖాయా జాతా హై అంటూ ఉండేవారు. నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. సో ఆ విధంగా మీ హృదయంలోనే మీరు పట్టుకునే పద్ధతి ఏమిటంటే, ఈ చూపు ఎక్కడి నుంచి పుడుతోందో తెలుసుకోండి, ఈ వినికిడి ఎక్కడ ఆవిర్భవిస్తోందో తెలుసుకోండి. ఆవిర్భవించుటాన్ని ఆవిర్భూతం సత్, ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది. అలాగే మనస్సులో థాట్ వచ్చిందనుకోండి, ఈ థాట్ ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి భగవాన్ రమణ మహర్షి చెప్పేవారు ఇలాగా, ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది. విజ్ఞానం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది. నేను ఈ మంత్రపుష్పం చెప్పేవాడిని, ఇలా నిలబడి మంత్రపుష్పం చెప్తూ ఉండేవాడిని. మంత్రపుష్పం చెప్తుంటే ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం అలా వస్తున్నాయి. ఇప్పుడు స్త్రీ సూక్తం చెప్తున్నా, శ్రీ సూక్తం. మీరు వాక్యం పూర్తి చేశారనుకోండి, మీరు అన్నం 2 సార్లు అన్నం పూర్తయిన వెంటనే అక్కడి నుంచి ఒక స్ఫూర్తి వచ్చి, అది నేను విన్నాను, మీరు పూర్తి చేశారు కాబట్టి తర్వాత వాక్యం నేను అంటున్నాను, ఏదో ఒక కొంత వ్యవస్థితంగా కనపడుతూ ఉంటుంది. అదేమీ లేకుండా ఇలాగ కళ్ళు మూసుకుని మంత్రపుష్పం చెప్తూ ఉంటే, సో లేకపోతే పురుష సూక్తం చెప్తూ ఉంటే, సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అని చెప్తూ ఆ వ్యాపారాన్ని దర్శించాలి సాక్షి రూపంగా. ఆ వ్యాపారాన్ని సాక్షి రూపంగా దర్శిస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వస్తుంది. ఎందుకంటే
మొదటి వాక్యం సహస్ర శీర్ష పురుష అయిన వెంటనే చిన్న గ్యాప్, మళ్ళీ తర్వాత వాక్యం ఆవిర్భవించింది. ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఈ వాక్యం? వేర్ ఫ్రమ్ ఇట్ హ్యాస్ కమ్. దాని తర్వాత వాక్యం మన ప్రయత్నం ఏం లేకుండా మనం అలా సాక్షి రూపంగా చూస్తుంటే అలా వాక్యం మీద వాక్యం, వాక్యం మీద వాక్యం అలా పుట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. వేర్ ఫ్రమ్ ఆర్ దీస్ కమింగ్? అమేజింగ్. ఆ సోర్స్ మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. తీరా పట్టుకున్నప్పటికీ మీరు ఉండరు దాంట్లో, అదే ఉంటుంది. చాలా విడ్డూరమైన సోర్స్ అది. దాన్ని పట్టుకునేప్పటికీ అదే ఉంటుంది కానీ మీరు ఉండరు. ఈ పట్టుకునేవాడు ఉండడు, పట్టుకునేవాడిని కబళించేస్తుంది. సో ఆహా ఇదే దీని రహస్యం అని నేను అలా భావన చేసేవాడిని. చాలా బాగుండేది ఆ భావన. చాలా ఇంపార్టెంట్ సాధన అంటే సాక్షి రూపంగా ఉండడం అన్నమాట. మాట వస్తుంటే ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడప్పుడు నన్ను అడిగేవారు, ఏమన్నా స్వామీజీ ఈ దృష్టాంతం నువ్వు ఎక్కడ పట్టుకొచ్చేవాయా అని అడిగారు ఒక ఆయన. అడిగితే ఏమోనండి నాకు సరిగ్గా తెలియదండి, ఎక్కడి నుంచో వచ్చిందండి. ఏదో చూసాం, ఎప్పుడో ఎక్కడో ఏదో చూసాం, అది ఇంప్రింట్ అయింది. మనం ఇంప్రింట్ చేస్తామని అనుకుంటే ఇంప్రింట్ అవుతుంది. అది ఇంప్రింట్ అయింది, అది అలా కూర్చుని ఉంది. అది కూర్చుని అక్కడ స్టోర్లో ఉంది. అది స్టోర్లో ఉందని కూడా నాకు తెలియదు. తక్కువ ఇంకో సందర్భంలో అది బయటకు వచ్చింది. దీని పేరే స్మరణము అంటారు. ఏమంటే ఈ స్మరణంలో మీ ప్రమేయం అంటుందో చెప్పండి నాకు. నేను స్మరిస్తాను అని మీరు ప్లాన్ వేసి స్మరిస్తారా? అలా ఎన్నటికీ స్మరణకి రాదు. అది మొత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అని 15వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు. నీ స్మరణము నా వల్ల వస్తుందన్నాడు. అదేమిటి నా వల్ల నీకు స్మరణ ఎలా వచ్చింది? నేను గుర్తు చేసినా ఏమీ లేదు. మీ హృదయంలో స్మృతి వచ్చినప్పుడు, స్మృతి వచ్చాక మీకు వచ్చిందని తెలుస్తుంది, కానీ స్మృతి వచ్చాక వచ్చిందని తెలుస్తుంది. ఆ స్మృతి ఎక్కడి నుంచి పుట్టింది? ఈగో నుంచి అయితే పుట్టలేదు. ఎందుకంటే పుట్టిన తర్వాత తెలిసింది ఈగోకి, ఓహో ఇది స్మృతిరా అని. ఈగో నుంచి స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈగో నుంచి ఏదీ రాదండి. ఈగో ఈజ్ ది మోస్ట్ యూస్లెస్ థింగ్. దాని నుంచి ఏదీ రాదు. ఈ సత్యం తెలియక అజ్ఞానం చేత ఈగోని బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈగోని బిల్డప్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు 5 లక్షలు ఇచ్చి బిల్డింగ్ కట్టాను అంటాడు వాడు. హీఈస్ మిస్టేకింగ్. అతను కట్టింది 5 లక్షలు ఇచ్చి బిల్డింగ్ కాదు, ఒక ఈగోని కట్టాడు. హీ బిల్ట్ హిజ్ ఈగో. సమ్ పీపుల్ బిల్డ్ టెంపుల్స్, బట్ దెన్ దే బిల్డ్ ఈగో. టెంపుల్ కడితే అది ఈగో నిర్మాణం చేస్తున్నట్టుగా అవ్వకూడదు. ఆ టెంపుల్ కడితే, టెంపుల్ కట్టిన వాళ్ళు ఎవరో తెలియకుండా టెంపుల్ కట్టారనుకోండి, అది సరైన టెంపుల్ కట్టడం. లేకపోతే టెంపుల్ కట్టి ఊరంతా ప్రచారం చేస్తే నేనే టెంపుల్ కట్టానని దాన్ని ఈగో బిల్డింగ్ అంటారు, కానీ టెంపుల్ బిల్డింగ్ అని అనరు. ఎనీవే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ ఈగో అన్నది అది మిథ్యా అని తెలుసుకో. ఎప్పుడైతే నువ్వు ఈగో మిథ్యని తెలుసుకున్నావో అప్పుడు ఈ దర్శన శ్రవణ ఈ ఉపాధి ధర్మాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఫంక్షన్స్ ఇవి, అమేజింగ్ మార్వలస్ ఫంక్షన్స్. సో ఆ ఫంక్షన్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? మై గాడ్, దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హియర్. అండ్ విచ్ ఈస్ ది బ్రహ్మ, విచ్ ఈస్ ది ఆత్మ. ఆ విధంగా లక్ష్యతే, లఖాయా జాతా హై, ప్యాసివ్ వాయిస్ అనమాట. లక్ష్యతే హృది సర్వ ప్రాణినాం. అది నీ హృదయంలో మాత్రమే ఉందని నువ్వు అనుకోకు, సకల ప్రాణుల హృదయంలో కూడా ఉన్నది. నువ్వు సకల ప్రాణుల హృదయంలో ఉందనే సత్యాన్ని అలా కూడా దర్శించవచ్చు. ఒక కుక్కని, నక్కని, పిల్లని కూడా చూసి, శిశువుని, మనిషిని కూడా చూసి, ఓహో ఈ విధంగా చైతన్యం ఎక్కడ ప్రకాశిస్తోంది అని ఎక్కడ చూసినా కూడా దాని మహిమను నీవు దర్శించవచ్చును. ఆ విధంగా చిత్తము ఈశ్వరాకారము, ఈశ్వరుడే. చైతన్యం అంటే ఈశ్వరుడే. మా దృష్టిలో ఆత్మ, బ్రహ్మ, ఈశ్వర ఇవన్నీ సమానార్థకాలే. సో సర్వము ఈశ్వర భావన, ఈశ్వరుడే అనే భావన చాలా దృఢమైపోతుంది. బయటకు చూసినా లోపలికి చూసినా కూడా. ఆవిహి అనే పదానికి అంతలాగా రాశారు ఆయన. ఆవిహి, ఆవిర్భవతి అని. మంత్రం చాలా గొప్ప మంత్రం ఇది. ఆవిసన్నిహితం, చాలా పవిత్రమైన మంత్రం. తర్వాత యదేతదావిహి బ్రహ్మ సన్నిహితం సమ్యక్ స్థితం హృది. అది యదేతత్ ఆవిర్బ్రహ్మ. యదేతత్ అని మంత్రంలో కూడా ఉంది.
ఏ ఆవిర్భావ రూపమైన బ్రహ్మ కలదో ఇది, అది ఏదైతే ఉందో ఇది, యత్ ఏతత్, అలాగే వాటికి అన్వయం. సో ఏ ఈ ఆవిహి అంటే బ్రహ్మ, ఆవిహి అంటే బ్రహ్మ అంటే స్వయం ప్రకాశ చైతన్యము, ఆవిహి అంటే అదే బ్రహ్మ. దాన్ని బ్రహ్మని ఎందుకన్నారండి? ఆవిహి స్వయం ప్రకాశ చైతన్యాన్ని బ్రహ్మని ఎందుకన్నారు? పూర్ణము కనుక, అందుకోసం బ్రహ్మని అన్నారు. ఇప్పుడు దేశము కాలము ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఏమంటే దర్శనంలో దేశకాలాలు ఉంటాయి. దర్శనంతో పాటు ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు ఆ దర్శనంలో అంతర్భాగాలై దేశకాలాలు ఉంటాయి. మీరు సినిమా చూస్తున్నారు, సినిమా చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నారు? మీరు బొమ్మలు చూస్తున్నారు, ఆ బొమ్మలతో పాటుగా ఒక విశిష్ట దేశకాలాలు కూడా చూస్తారండి. దట్ ఈజ్ హౌ యూ సీ. వాడు సినిమాలో మనల్ని వాడి ఇష్టం వచ్చిన దేశంలోకి, వాడి ఇష్టం వచ్చిన కాలంలోకి తీసుకెళ్ళిపోతాడు. వాడు ఒకసారి 10వ శతాబ్దంలోకి పట్టుకుపోతాడు మనం ఏదో హిస్టారిక్ మూవీలో, ఇంకోసారి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలో 2020లోకి తీసుకెళ్ళిపోతాడు. 2020లో హాలీవుడ్ అంటాడు. మనం 2020 హాలీవుడ్లోకి వెళ్ళిపోతాం. హౌ అంటే 2020 హాలీవుడ్లో ఓ కారు చూపిస్తాడు, ఆ కారు చూస్తూ ఉంటారు. ఉత్తి 2020 హాలీవుడ్ ఇంకెలా చూపిస్తాడండి? ఆ కారు, ఆ రోడ్లు అలాంటివి ఏవో చూపిస్తాడు. ఆ కారు రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఈ లోపల ట్రాఫిక్ వస్తే గాలిలోకి ఎగిరిపోతుంది. ఈ లోపల కాలమో లేకపోతే ఏదో సరస్సు వస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది పడవలాగా. అలా చూపిస్తాడు. చూపించి ఇది 2020 అంటాడు. సో మీరు ఓ కారు ఒక్కటి చూపించడం కాదు, కారుతో పాటుగా దేశాన్ని కాలాన్ని కూడా చూపిస్తారు. సో ఈ దర్శనంలోనే దేశము కాలము కూడా ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ చైతన్యం నుంచే దర్శనం ఉద్భవించింది, శ్రవణం ఉద్భవించింది అన్నామే. దేశకాలములు కూడా ఆ చైతన్యం నుంచే ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ చైతన్యము దేశకాలములకు కూడా కారణము. మహాత్ములు అంటూ ఉండేవారు, ఓ దేశ और काल का बाप है, దాని నుంచి పుట్టే దేశకాలాలు అని. కాబట్టి దేశకాలములు కూడా దాని నుంచి పుట్టే అంటే అది దేశకాలములకు అతీతంగా ఉంటుంది. దాని పేరే పూర్ణము. ఇట్ ఈస్ ద స్పేస్లెస్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ది స్పేస్. ఇట్ ఈస్ టైమ్లెస్ అండ్ ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ టైమ్. అండ్ దట్స్ వై అందు గురించి దానికి బ్రహ్మ అని పేరు. సినిమా తెర అది బ్రహ్మండి. అది ఎందుకంటే అది బొమ్మలనే కాకుండా ఆ బొమ్మలతో పాటుగా ఒక విశిష్ట దేశకాలాలను కూడా మీకు చూపిస్తుంది. సినిమా తెర అంటే అది బ్రహ్మది. మన అంతఃకరణంలో ఉన్నటువంటి చిదాకాశము, ఆకాశం అంటే తెర కదండి, చిదాకాశము, చైతన్యాకాశము, అదే బ్రహ్మ అంటే పూర్ణము. సో దాంట్లో ఏ వెలితి లోటు లేదు. సో అట్టి బ్రహ్మ, స్వయం ప్రకాశ చైతన్య రూపమైన బ్రహ్మ సన్నిహితం, చాలా దగ్గరగా ఉన్నది. ఎంత దగ్గరగా ఉంది అంటే, సన్నిహితం అంటే సమ్యక్ స్థితం, సంనిహితం అలా వ్యాఖ్యానం చేశారు ఆయన. సం అంటే సమ్యక్, నిహితం స్థితం, చక్కగా నిలిచి ఉన్నది. ఎక్కడ? హృదయమునందు చక్కగా నిలిచి ఉన్నది. సో ఆవిసన్నిహితం హృది అని ఎక్కడో ఉంటుంది. లేదు, ఆయన తీసుకొచ్చారు హృది అని. సన్నిహితం అన్నారు కదా, చక్కగా నిలిచి ఉన్నది అంటే ఎక్కడా అని ప్రశ్న వేసుకుని హృది. తర్వాత తద్గుహాచరం నామా, అది దానికి నామా పేరంటే ప్రఖ్యాతి, చాలా ప్రసిద్ధమైన నామధేయం. సో ఏమిటి? గుహాచరం అని పేరు. ఏమిటి గుహాచరం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చెప్తున్నారు. గుహాయాం చరతీతి దర్శన శ్రవణాది ప్రకారై గుహాచరమితి ప్రఖ్యాతం. దానికి గుహాచరం అని ప్రఖ్యాతి, ప్రసిద్ధి. ఎక్కడ ప్రసిద్ధి అండి? మేము ఎప్పుడు వినలేదంటే ఉపనిషత్తుల్లో ప్రసిద్ధి. మీరు వెళ్ళేవారు కాదు, న్యూస్ పేపర్లో అక్కడ రాదు, ఉపనిషత్తుల్లో ప్రసిద్ధంగా ఉంటుంది. సో బ్రహ్మవేత్తలకి ప్రసిద్ధంగా తెలుస్తూ ఉంటుంది. సో దానికి గుహాచరం అని ఎందుకు పేరు పెట్టారు? గుహాయాం చరతి, గుహయందు సంచారం చేస్తూ ఉంటుంది, గుహలో ఉండి సంచారం చేస్తుంది. ఎలాగా అంటే దర్శన శ్రవణాది ప్రకారై చరతి,
ప్రకారం అంటే పద్ధతి. సో దర్శనం అనే పద్ధతిలో సంచారం చేస్తుంది అంటే క్వచిత్ పశ్యతి, ఈ గుహయందు ప్రకటమై క్వచిత్ పశ్యతి, అక్కడ స్థిరంగా అక్కడే ఉండిపోదు, మొత్తం దేహమంతా సంచారం చేస్తూ ఉంటుంది, దేహమంతా వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపించి ఉండడంలో కన్ను దగ్గరకు వచ్చేప్పటికీ చూస్తుంది. క్వచిత్ శృణోతి, ప్రకారం మారిపోతుంది, ఉపాధి మారిపోతే, గ్యాడ్జెట్ మారితే ఫంక్షన్ మారుతుంది, ఉపాధి మారితే ప్రకారం మారుతుంది. సో చెవి అనే ఉపాధి దగ్గరికి వచ్చేప్పటికి ప్రకారం అంటే ఫంక్షన్ ఏమిటది? శ్రవణము. సో దర్శన శ్రవణ మొదలైన ప్రకారములతోటి అది సంచరిస్తూ ఉన్నది. గుహాచరం ఇది ప్రఖ్యాతం. కాబట్టి దానికి గుహాచరము అని పేరు. ఇప్పుడు కన్నులో చూపు తేడా మందగించిందనుకోండి, చూపు మందగించిందనుకోండి, అంటే చూచే శక్తి మందగించలేదు, ఆ ఉపాధి మందగించింది. ఇప్పుడు బల్బు ఒంటింట్లో పోయి కట్టెలతోటి వంట ఉండే ఒంటింట్లో బల్బు, కొత్త బల్బు పెట్టి 10 రోజుల తర్వాత చూస్తే ఆ బల్బు వెలవెలబోతూ ఉంటుంది, చక్కగా ప్రకాశించదు. కానీ మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు మాత్రం వచ్చేస్తూ ఉంటుంది. 60 క్యాండిల్ బల్బు పెడితే దానికి తగ్గ బిల్లు వచ్చి ఇది మాత్రం వెలగదు. ఈ బల్బు వెలగట్లేదండి, ఎలక్ట్రిసిటీ ఈ మధ్యన తగ్గిపోయిందండి అంటే దట్ తెలివి తక్కువ మాటది. ఒకసారి ఆ బల్బు యువతలకు తీసి ఒకసారి తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచి పెడితే మళ్ళీ చక్కగా ప్రకాశిస్తుంది. ఈ కన్ను కూడా అంతే. అంచేతనే అందుగురించే మనం ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా ఏకంగా ఒకే మందగింపు అయితే ఇంకా ఆఫ్థల్మాలజీ ఎక్కలేదు, ఎవడో ఎక్కలేదు, ఏదో ఉంటుంది, ఇంట్లోనే కూర్చోవచ్చు. కానీ బల్బు క్లీన్ చేసినట్టుగా కన్ను ఒకసారి సెటరైట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అంతఃశక్తి, ఆ గుహాచరమైనటువంటి చైతన్యం, దానికి ఏ మందగిల్లడం ఉండదు, అది మందగించదు, అది ఎప్పుడూ ఒక ఏకరూపంగానే ఉంటుంది. సో దానికి గుహాచరము అని ప్రసిద్ధి. తర్వాత మహత్ సర్వమహత్వాత్ పదం పద్యతే సర్వేణ ఇది సర్వపదార్థాస్పదత్వాత్. మహత్ గొప్పది. ఎంత గొప్పదండి? సర్వమహత్వాత్ మహత్, అన్నిటికంటే అదే గొప్పది. ఇప్పుడు ఫ్యాన్ గొప్పదన్నారు, చాలా మంచి ఫ్యాన్ అన్నారు, మంచి ట్యూబ్లైట్, మంచి గొప్ప ట్యూబ్లైట్ అండి ఈ మధ్యన కొత్తగా వచ్చిందన్నారు. ఇవన్నీ గొప్ప గొప్ప గ్యాడ్జెట్స్ అంటున్నారు. కానీ వీటన్నిటికంటే గొప్పది ఎలక్ట్రిసిటీ అండి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేదనుకోండి, ఇవన్నీ అలా వేలమొహాలు వేసుకుని పడి ఉంటాయి. ఇప్పుడు మీరు సోనీ టీవీ ఇంట్లో పెట్టుకుంటారు, అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ అక్కడ వస్తోంది, ప్రసారం అవుతోంది, అంతా అద్భుతమే. క్రికెట్ మ్యాచ్ అద్భుతం, ప్రసారం అద్భుతం, టీవీ అద్భుతం. కానీ పవర్ కట్ ఉంది, ఏం లాభం? కాబట్టి సర్వమహత్ పవర్ అది, సర్వమహత్ అది. ఇవన్నీ మహత్తులే, అసలైన మహత్ అది. మహత్ సర్వమహత్వాత్. కాబట్టి ఆత్మ చైతన్యమునందే సకల జగత్తు ప్రకాశిస్తోంది. సో పదం, ఇట్ ఈస్ మహత్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో పదం. పదం అది. పదం అంటే చాలా గొప్ప స్థానము. ఎందుకు ఆ పదం అని పేరు? స్వర్గానికి పదం అని పేరు. సో మనం కష్టపడి సంపాదించే దానికి పదం అని పేరు. పద్యతే ఇది పదం. పద్యతే అంటే ప్రాప్యతే, పొందబడుచున్నది. సో ఎవరి చేత పొందబడుతోంది? సర్వేణ, అందరి చేత పొందబడుతోంది. ఎలా అందరూ దాన్ని ఎలా పొందుతున్నారు అంటే తమ ఆశ్రయ రూపంగా పొందుతున్నారు. ఇప్పుడు మీరు ఆత్మ చైతన్యాన్ని మీరు పొందాలనుకోండి, ఎలా పొందుతారు? ఎలా పొందుతారంటే మీరు నేను ఏమి అని మీరు అని ఒక ప్రశ్న వేసుకోండి. వాట్ యామ్ ఐ అని ప్రశ్న వేసుకోండి. లేకపోతే ఈ చూపు ఉంది, ఈ చూపు ఏమిటి? ఈ వాక్కు ఏమిటి? ఈ వాక్కు ఏమిటి? ఏమిటి అంటే ఎక్కడి నుంచి పుడుతోంది? ఈ వినికిడి ఏమిటి అని కేనోపనిషత్ ప్రక్రియ. లేకపోతే నేను ఏమిటి? వాట్ యామ్ ఐ? నేను అనే భావన అందరికీ ఉంది కదండి. మీరు ఈ నేను అనే భావనని యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా దాని గురించి అసలు ఈ నేను నేను అని అలాగా స్ఫురిస్తూనే ఉంది. వాట్ ఈజ్ దిస్ నేను? వాట్ ఈజ్ దిస్ ఐ? వాట్ ఈజ్ దిస్ ఐ అన్నా వాట్ యామ్ ఐ అన్నా ఒకటే. సో దాన్ని ఆలోచించి చూడండి. మీకు కొంచెం అది విచిత్రంగా అనిపిస్తుందో లేదా? ఈ నేను పుట్టినప్పటి నుంచి మనతోటే ఉంది.
సుఖంలోనూ మనతోటే ఉంది, దుఃఖంలోనూ ఉంది, సుఖంలోనూ ఉంది, అస్తమానం ఉంది. నిద్రలో ఊరికే కొంతసేపు లేకుండా పోతుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఏమిటబ్బాయి నేను అని మీరు ఆశ్చర్యపడాలి. అలాగా ఆశ్చర్యపడి ఆ నేను ఏమిటి అని మీరు పరిశీలిస్తే ఆ నేను ఎక్కడి నుంచి పుట్టిందో అదే మీకు ఆశ్రయము, దాన్ని మీరు పొందవచ్చు. కాబట్టి మీ యొక్క స్వరూపంగా, మీ యొక్క ఈ ఉపాధి ధర్మం దర్శన శ్రవణాదులన్నిటికీ మూలతత్వంగా మీరు దాన్ని పొందవచ్చు. అందరూ పొందవచ్చు, పొందుతూనే ఉన్నారు కూడా. మీరు నిద్రలో దానిలోకే వెళ్ళిపోతున్నారు, నిద్ర లేవగానే దాని నుంచే బయటకు వస్తున్నారు. సో ఇది మాండూక్యంలో మనిషి యొక్క నిద్రావస్థలో ఆ మూలతత్వాన్ని ప్రతిపాదన చేస్తారు. సో మనం నిద్రపోతున్నాం, నిద్రలేస్తున్నాం. ఇప్పుడు ఆ నిద్ర ఏమిటో మనం తెలుసుకోలేదు. మనిషి నిద్రపోవడం, నిద్ర లేవడం అన్నది అందరికీ అనుభవంలో ఉన్నదే. ఏమిటి నిద్రపోయింది? నిద్రపోయింది ఎవరు? నిద్ర లేపింది ఎవరు? నిద్రలోంచి బయటకు వచ్చారు ఎవరు? నిద్ర లేపారు. దట్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. అలారం నిద్ర లేపుతుందని మీరు అనొద్దు. అలారంని శవం పక్కన పెడితే శవం నిద్ర లేస్తుందా? అలారం నిద్ర లేపదు. నిద్ర లేపేది ఒకటి ఉంటే అలారం నిద్ర లేపుతుంది. ఆ ముందు అసలు అక్కడ మూలంలో ఒకటి ఉండాలి నిద్ర లేపేది. ఈ ఈగో నిద్ర లేపదు కదండి. ఈగో లేదు కదా నిద్ర లేపడానికి. నిద్ర లేపడానికి ఈగో లేదు అక్కడ. ఉంటే నిద్ర లేపి అదే నిద్ర లేపిందని. మీరు ఇంకా నేను నిద్ర లేస్తాను అనుకుని నిద్ర లేస్తారా? నిద్ర లేచాక ఈగో వచ్చిన తర్వాత అప్పుడు నిద్ర లేస్తాను అంటే అర్థం ఎలాగో తెలివి వచ్చేసింది, ఇంకా మంచం మించి లేస్తానని అర్థం. కాబట్టి ఈగో లేదు. ఈగో లేని స్థితిలో మీరు నిద్ర లేచారు. మిమ్మల్ని నిద్ర లేపింది ఎవరు? వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి సో అందరి చేత తమ యొక్క మూలతత్వముగా, ఆ మూలతత్వమే ఆధారము. దేనికి ఆధారము? అన్ని ఇంద్రియ వ్యాపారములకు అది ఏ ఆధారము. దేహం ఇంద్రియ వ్యాపారాలు లేదే దేహం లేదు కదండి. ఇంద్రియ సూక్ష్మాన్ని నుంచి స్థూలం వస్తుంది. కాబట్టి ఇంద్రియ వ్యాపారములకు, దేహమునకు, జగత్తునకు ఇవన్నీ తర్వాత వస్తాయి. వీటన్నిటికీ మూలము ఆత్మస్వరూపమే. మీకు తెలిసో తెలియకో మీరు దానిని పొందుతూనే ఉన్నారు. మీరు తెలిసైనా పొందాలి, తెలియకైనా పొందాలి. సో పదం అది సర్వేణ పద్యతే, అందరి చేత పొందబడుతోంది. ఎలా పొందబడుతోంది? సర్వ పదార్థ ఆస్పదత్వాత్. సర్వ పదార్థములకు అదే ఆస్పదము. మీరు జగత్తు దాని నుంచే పుడుతుంది. జగత్ అంటే జగద్విజ్ఞానము. జగత్తు ఘట జ్ఞానం లేకపోతే ఘటన లేదు. మొన్న ఎప్పుడో ఒకసారి అన్నాను, మీరు ఎరుగుదురు ఆ విషయం చాలాసార్లు చెప్పాను. సో ఘట జ్ఞానము లేకుండా ఘటన లేదు, జగద్విజ్ఞానం లేదే జగత్తు లేదు. కాబట్టి జగత్తు కూడా, తర్వాత ఇంద్రియ వ్యాపారములు, అహం అనే వృత్తి, దాని తర్వాత ముందు కావాలంటే మనస్సు, బుద్ధి, అహంకారము, అహం వృత్తి, ఈ సర్వము దాని నుండియే ఆవిర్భవించుచున్నవి. కాబట్టి సర్వ పదార్థములకు అది ఏ ఆస్పదము, సర్వము దాని నుంచే ఆవిర్భవిస్తోంది. అది ఏ పరబ్రహ్మ. సో అది ఏ మీ మూలస్వరూపము. ఎప్పుడైనా మనస్సు కల్లోలంగా ఉందనుకోండి, ఏ అంశం గురించి మనస్సు కల్లోలంగా ఉందో అదే అంశాన్ని స్మరిస్తూ కూర్చుంటే ఈ కల్లోలం తగ్గదు, మనస్సు మరింత కఠినంగా తయారవుతుంది, మనస్సు ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి మనస్సులో ఎప్పుడైనా కల్లోలం వచ్చినప్పుడు మీరు ఆ మూల స్థితికి చేరుకోవాలి, ఆ మూలతత్వానికి చేరుకోవాలి. ఈ మనస్సు ఎక్కడి నుంచి పుడుతోంది, ఈ నేను ఎక్కడి నుంచి పుడుతోంది, అక్కడికి మీరు చేరుకుంటే దాంట్లో మీకు విశ్రాంతి లభిస్తుంది. అక్కడ విశ్రాంతి. మెడిటేషన్ అంటే అక్కడికి చేర్చేది మెడిటేషన్. సో అలాగే సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. పద్యతే కథం తన్మహత్పదం ఇత్యుచ్యతే. అది మహత్పదం ఎలా అయిందండి? సర్వమహత్తు అదే, సర్వ పదార్థ ఆస్పదము అదే అని అన్నారే, అది ఎలాగైందో చెప్పండి అంటే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే అత్ర ఏతత్ సమర్పితం అనేదానికి అది విశేషణం. సో అత్ర ఏతత్ సమర్పితం, ఏతత్ ఈ జగత్తు, అత్ర ఈ ఆత్మతత్వమునందు సమర్పితం గురుత్సబడి ఉన్నది అని అది వివరిస్తున్నారు. యతః అత్ర అస్మిన్ బ్రహ్మణి ఏతత్ సర్వం
సమర్పితం ప్రవేశితం రథనాభౌ ఇవ అరాహ ఏజచ్చలత్ పక్ష్యాది. ఆ ఆత్మతత్వాన్ని మహత్పదం అని ఎందుకన్నాము? యతః ఎందువలననగా అత్ర ఏతత్ సమర్పితం, అత్ర దీని యందు అంటే ఈ పరబ్రహ్మయందు, అస్మిన్ బ్రహ్మణి ఆత్మరూపంగా హృదయంలో ప్రకాశించే ఈ పరబ్రహ్మయందు ఏతత్ సమర్పితం. ఏతత్ అంటే ఇది, ఇది అంటే జగత్ అండి. ఏతత్ సర్వం, ఈ జగత్తంతా. జగత్తంతా అంటే ఏమిటి? ఏజత్ ప్రాణత్ అని వస్తుందే అలాంటివన్నీ కూడాను. ఏజత్ అంటే చలత్, చలించేది, కదిలేది. కదిలేదంటే పక్షి, పశువు మొదలైనవి. సో ఆ విధంగా జగత్తులో అనేకం ఉన్నాయి. ఆది శబ్దం చేతను సర్వాన్ని గ్రహిస్తాం. సో కదిలే పక్షులు, పశువులు మొదలైన ప్రాణులు, కదలనివి అన్నీ వస్తాయి. సో వీటన్నిటితోటి కూడి ఉన్న ఈ జగత్ అంతా కూడా ఈ పరబ్రహ్మయందు సమర్పితం, గృత్సబడి ఉన్నది. సో ఎలాగా? రథనాభౌ అరాహ ఇవ, రథనాభ వివారాహ అని ఉంటుంది, పెడతీయాలది. రథనాభౌ ఇవ అరాహ, రథము యొక్క నాభి. నాభి అంటే హబ్. నాభి అంటే హబ్ తెలుగులో ఏమంటారు దాన్ని? తూము అంటారు. ఈ తూము యందు సమర్పించబడి ఉంటాయి. సమర్పించడం అంటే ఏమిటో తెలుసునండి? తదాశ్రయం తత్ప్రయుక్త ప్రవృత్తిమత్. ఇక్కడ వేదాంతంలో అన్ని విశ్లేషణ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకి ఓపిక ఉండాలే కానీ ఎనాలసిస్ ఇంక తిరుగులేదు దానికి. సో ఇప్పుడు ఈ నేమి ఉందనుకోండి, రిమ్, ఈ స్పోక్స్, ఈ ఊత్సవం, ఇవన్నీ కూడా దేని యందు ఆశ్రితములై ఉంటాయి? హబ్బు యందు ఆశ్రితములై ఉంటాయి. అంత పెద్దగా అయిపోలేదు. తత్ప్రయుక్త ప్రవృత్తిమత్. ఆ హబ్బు కదిలితే ఇవన్నీ కదులుతాయి, హబ్బు తిరిగితే ఇవి తిరుగుతాయి, హబ్బు ఆగిపోతే ఇవన్నీ ఆగిపోతాయి. సో అది ఏం చేస్తే ఆ వ్యాపారం వీటికి కూడా సంక్రమిస్తుంది. దాన్ని సమర్పితం అంటారు. చూడండి, రెక్కలు, రెక్కలు హబ్బులోకి సమర్పితములై ఉన్నాయి. సో అదే విధంగా ఆ సర్వవ్యాపకమైనటువంటి ప్రాణశక్తి యందు మనము సమర్పించబడి ఉన్నాము. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వెరీ వండర్ఫుల్ విషయం. పక్షి ఎగురుతోందనుకోండి, ఆ ప్రాణశక్తిలోకి అది ఫిట్ అయి ఉంది. అంచేతనే ఏజత్ ప్రాణత్ నిమిషత్ అంటున్నారు. ఆ ప్రాణశక్తితోటి అది ఫిక్స్, దాంట్లో ఫిక్స్ అయి ఉందండి. నెట్వర్క్ లో కలిసి బల్బు వెలిగినట్టుగా ఆ ప్రాణశక్తిలో ఫిక్స్ అయి ఉంది. కంటికి కనపడటం లేదంటారు. కంటికి కనపడలేదంటే బల్బు కంటే 2 లీడ్స్ ఉంటాయి, దాంట్లో కూర్చోబెడితే ఆ లీడ్స్ కనెక్ట్ అవుతాయి. ఆ పక్షి ఎలాగ కనెక్ట్ అయింది అంటే మనం ఏదో ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. ఎలా కనెక్ట్ అయింది? పక్షి అంటే పాంచభౌతిక దేహము. ఆ పాంచభౌతిక దేహము సర్వవ్యాపకమైన పంచభూతముల నుండే నిర్మాణమైంది. కనెక్షన్ ఉందా లేదా? లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రాణశక్తి, వాయువు సర్వవ్యాపకంగా ఉంది, దాంట్లో కనెక్ట్ అయి ఉంది. సో ఈ విధంగా ఇన్ని ముక్కల కింద విడదీసి చెప్పొచ్చు, లేకపోతే అంతా కలిపి సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మే. వాయువన్నా పరబ్రహ్మే, ఆకాశమన్నా పరబ్రహ్మే, పంచభూతాలన్నా పరబ్రహ్మే. ఆ పరబ్రహ్మలో, ఆ సమష్టిలో, ఆ హోల్ లో ఇది ఫిక్స్ అయి కనెక్ట్ అయి ఉంది. అలా ఉండబట్టే ఎగురుతోంది. దేర్ఫోర్ రథనాభౌ అరాహ ఇవ సమర్పితం. ఆ విధంగా ఏతత్ సర్వం అస్మిన్ బ్రహ్మణి సమర్పితం. మనుష్యులు మొదలుకుని ఇంకా డైనోసార్స్ ఉంటే అవి, దేవతలు ఉంటే దేవతలు, కిన్నరులు, గంధర్వులు, ఇలాగ ఎన్నో లిస్టు చెప్తారు. ఉన్నాయనే అనుకుందాం. కిన్నర, కింపురుష, గంధర్వ, యక్ష, రాక్షస, తర్వాత దేవతలు, లోకపాలకులు, ఈ మొత్తం సకల ప్రాణులు కూడా ఆ అక్షర పరబ్రహ్మయందు సమర్పితములై ఉన్నారు. అది సమర్పితం అంటే. సమర్పించడం అనే కాదు, ఇదే సమర్పితం. వేదాంతంలో ఇదే సమర్పితం ఎక్కడొచ్చినా కూడా. మామూలుగా వారికి వీరు సమర్పించారు అలాగేం ఉండదు ఇక్కడ. సో రథనాభౌ అరాహ ఇవ ఏతత్ సర్వం పరబ్రహ్మణి సమర్పితం. ఏజచ్చలత్ పక్ష్యాది. సర్వం అంటే ఏమిటి? పక్షి, ఇంకా ఇతర ప్రాణులు అని ఉంటే సర్వానికి వివరణ. టు కమ్ బ్యాక్.
ఓం పూర్ణమదః పూర్ణమిదం